కనుక కెమెరా లేని ఫోన్స్ ఉంటాయి, అవి అలౌ చేస్తారు. తీసుకోవచ్చు. బట్ ఓన్లీ సూపర్వైజర్స్కి, లీడ్స్కి మాత్రమే అలా ఉంటుంది, అందరికీ ఉండదు. అవునమ్మా, ఇప్పుడు ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ ఉంది, సాటర్డే సండే హాలిడే. ఆస్కార్ ఎఫెక్ట్స్ ఉంది, సాటర్డే సండే హాలిడే. ఇప్పుడు మేము పనిచేసే డిజిటల్ డొమైన్ ఉంది, సాటర్డే సండే హాలిడే. రీడిఫైన్ డీనెక్ ఉంది, సాటర్డే సండే హాలిడే. మందేమి ఎలా అంటే మందేమి ఏదో రాజరంపాన పెట్టేసే ఒకటి కాదు కదా, మంది కూడా ఈక్వల్ టు ఐటీ కన్నా ఇప్పుడు చెప్పాలి, చాలామంది ఐటీ పీపుల్స్ కూడా మనసుడే వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ చాలా లే ఆఫ్స్ అయినాయి, హ్యూజ్ లే ఆఫ్స్ అయినాయి అనమాట. ఎంత లే ఆఫ్స్ అంటే 100 మందిలో కనీసం 70 మంది లేపేసే సిచ్యువేషన్ అనమాట. చాలా కంపెనీస్ అన్నీ కూడా సబాటికల్ లీవ్స్ ఇచ్చేసినాయి. సబాటికల్ లీవ్స్ అంటే ప్రస్తుతానికి మీరు పోండి, తర్వాత పిలుస్తాను అన్నట్టుగా, లాంగ్ లీవ్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మనకు ఉండదు. ప్రస్తుతానికి చిన్న చిన్న స్ట్రగుల్స్ అయితే నడుస్తున్నాయి. అంటే హాలీవుడ్లో చాలామంది తెలియని విషయం ఏంటంటే హాలీవుడ్లో స్ట్రైక్ నడుస్తుంది అనమాట. మీకు నా ఫేస్ కనబడుతుందమ్మా? హాలీవుడ్లో చాలా స్ట్రైక్స్ నడుస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. అందువల్ల షూట్స్ లేక వర్క్ అనేది ఆగింది మనది ఎప్పుడు కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. నేను 2013 నుంచి ఉన్నాను ఇదే ఇండస్ట్రీలో నేను. సో నాకు ఎప్పుడు కూడా ఎట్లాంటి డ్రాబ్యాక్స్ లేవన్నమాట. ఎస్పెషల్లీ రోటో పెయింట్ కన్నా కంపోస్టింగ్ అనే కోర్స్కి అయితే కనుక బిభత్సమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కూడా మంచి శాలరీస్ ఉంటాయి, మంచి పొజిషన్స్ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ వేకెన్సీస్ ప్రతి చోట దొరుకుతాయి. ఇట్స్ బెస్ట్ థింగ్ ఫర్ కంపోస్టింగ్ ఇన్ మై ప్రాస్పెక్టివ్. యా, ఓకే. వెంకీ, ఎస్ వెంకీ, టెల్ మీ, చెప్పండి. వెరీ గుడ్. ఓకే, ఎక్కడమ్మా? పిక్స్టోన్. వెరీ గుడ్. ఎస్ ఎస్ ఎస్, చెప్పమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కంపోస్టింగ్ అనేది ఫైనల్, పెయింట్ ప్రెప్ రోటో అంతా అయిపోయిన తర్వాతకి ఫైనల్. ఎస్ నాట్ ఓన్లీ రోటో ప్రెప్ తర్వాతే కాదు, నీకు యాక్చువల్లీ విఎఫ్ఎక్స్లో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి 2D అండ్ 3D. 2Dలో మనం అనుకున్నటువంటి రోటో పెయింట్ కాంప్ ఉంటాయి. 3Dలో చాలా ఉంటాయి, మోడలింగు, టెక్చరింగు, రిగ్గింగు, స్కల్ప్టింగు, యానిమేషన్, లైటింగు, అవన్నీ కూడా వచ్చేది కాంపుడు దగ్గరకు వస్తాయి. ఫైనల్ మన దగ్గర నుంచి థియేటర్కి వెళ్ళేది, సినిమా థియేటర్ దాకా వెళ్ళేదంటే కాంప్ ఆర్టిస్ట్ నుంచే వెళ్తుంది అనమాట. ఒకవేళ కొన్నిసార్లు రోటో ఆర్టిస్ట్ మిస్టేక్స్ చేసిన, పెయింట్ ఆర్టిస్ట్ మిస్టేక్ చేసిన, చచ్చినట్టు కాంప్ ఆర్టిస్ట్ చేసుకుంటాడు. అంటే సో దీన్ని బట్టి చూసుకుంటే ఓకే ఫైన్, సాలరీ పరంగా చూసుకుంటే ఎక్కువనే ఉంటుంది. సో దానికి తగ్గట్టే మన స్ట్రెచెస్ కూడా అట్లనే ఉంటాయి. స్ట్రెచెస్ 100% ఉంటాయి, స్ట్రెచెస్ లేవు అని చెప్పడానికి లేదు. సో నేను అందుకే ఎవరికి నేను చెప్తానంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఐటీ గురించి నేను మాట్లాడట్లేదు కానీ, సో ఎలా చూసుకోవాలంటే ఎవరికైనా సరే ఈ ఫీల్డ్ అనేది మీరు చూస్ చేసుకున్నారా, చాయిస్లో వచ్చిందని చూసుకోవాలి. అంటే నేను చూస్ చేసుకున్నాను అనుకో, అంటే నీకు ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవ్వాలి, లేదంటే నాకు ఆ క్రియేటివ్ థాట్స్లో ఉండాలి, నేను ఇట్లాంటి కొంచెం గొప్ప థింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో స్ట్రెచ్ అయినా సరే వాడు స్ట్రెచ్ చేస్తున్నాడు అనుకోడు. బేసిక్లీ ఏమనుకుంటాడంటే ఓకే నేను సంథింగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నాను అనుకుంటాడు. బై చాయిస్లో వస్తుంది. అంటే సంథింగ్ వాడు ఏదో ఐటీ సాఫ్ట్వేర్ కోసం వెళ్తాడు, ఐటీ జాబ్స్ కోసం వెళ్తాడు, ఐటీలో వాడికి జాబ్స్ రాక మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతాడు, ఎటు విఎఫ్ఎక్స్ వైపు షిఫ్ట్ అవుతూ ఉంటాడు. వాడికి ఏంటంటే చాయిస్ అనమాట. అది చాయిస్లో ఉన్నవాడికి ఇది కాకపోతే ఇంకోటైనా ఉంటుంది. సో నేనేమంటానంటే చాలామంది ఉన్నారు ఎలాంటిదంటే స్ట్రెచ్ అయినా సరే వాళ్ళు ఏం ఫీల్ కారన్నమాట. అంటే టుడే నేను ఏదో గొప్ప విషయం నేర్చుకుంటున్నానేమో అనుకుంటారు. ఎందుకంటే కంపోస్టింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఆల్వేస్ ప్రతిదీ కూడా పెరుగుతూనే ఉంటుంది. నాకు 10 years 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. ఓకే, నా టీమ్ లీడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు కూడా ఏదో నేర్చుకుంటూనే ఉంటారు. సూపర్వైజర్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు ఏదో నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే కంపోస్టింగ్ అంటే నీకు నేచర్లో ఏవైతే కనపడుతుందో ఎగ్జాక్ట్గా వాటిని ప్రాపర్గా నీకు షార్ట్లో ఇంటిగ్రేట్ చేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు చూడు సార్, నాకు రైట్ సైడ్ నుంచి లైట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైట్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. సో సార్ లైట్ ఆఫ్ అయిందా, కనబడుతుందా మీకు నా స్క్రీన్ మీద? సో లైట్ ఆన్ చేసినప్పుడు నా ఫేస్ మీద కానీ, నా బ్యాక్గ్రౌండ్ మీద కానీ, నా యొక్క వాట్ ఎవర్ ఇంకేవైతే ఉంటే వాటి మీద ఎలా లైట్ ఇంట్రాక్ట్ అవుతుందని నీకు తెలిసి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క లైట్ కలర్ మార్చాను అనుకోండి, సపోజ్ నేను లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచాను. ఇంటెన్సిటీ పెంచినప్పుడు చూడండి, సో ఎక్కడెక్కడైతే ఇంట్రాక్ట్ అవుతుందో, ఓకే నిజంగా నీకు లెఫ్ట్ సైడ్న అంతే లైట్ ఉందంటే ఆ ఆబ్జెక్ట్స్ మీదకి ఏ విధంగా లైట్ ఇంట్రాక్ట్ అవుతుందో నీకు తెలిసి ఉండాలి. ఓకే, వీటినే మనం కంపోజ్. ఇప్పుడు నేను లైట్ని వామ్ కలర్లోకి మార్చాను. వామ్ కలర్లోకి మార్చినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ఎలా రియాక్ట్ అయింది, నా ఫేస్ ఎలా రియాక్ట్ అయింది, నా ఫేస్ మీద ఉన్నటువంటి ఈ యొక్క చూసారా హైలైట్స్ కానీ ఎలా వస్తున్నాయో, వీటన్నిటిని మనం స్పెక్స్ అంటాం, హైలైట్స్ అంటాం, సో మిడ్ టోన్స్ అంటాం, షాడోస్ అంటాం. వీటన్నిటిని మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం. గొప్ప విషయం ఉండదు కంపోస్టింగ్ అంటే. నీకు కంటి ముందు కనిపించేది ఏదైతే ఉంటుందో
దాన్ని ఫిజికల్ వరల్డ్లో కనిపించే దాన్ని నువ్వు డిజిటల్ వరల్డ్లోకి ఎలా మార్చగలుగుతావు, అర్థమవుతుందా? అంతే, అంతకు మించి ఇప్పుడు సపోజ్ నేను లైట్ వేస్తున్నాను అనుకోండి, లైట్ వేసినప్పుడు నా ఫేస్ మీద ఏ విధమైనటువంటి లైట్ ఇంట్రాక్షన్ అనేది కనబడుతుంది. సో చూసారా ఎలా అయితే వెళ్తుంది. సో హెయిర్ మీద ఏ విధంగా అవుతుంది, బ్లాక్ మీద ఏ కైండ్ ఆఫ్ మూమెంట్ వస్తుంది, వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేసుకుంటాం అంతే. చాలామందికి తెలుసు దీంట్లో కంపోస్టింగ్ అని. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విఎఫ్ఎక్స్ అంటే తెలుసు. సో కంపోస్టింగ్ అంటే పెద్ద విచిత్రం ఏం కాదండి, పెద్ద దాన్ని ఏమంటారంటే పెద్ద మాస్టర్ సైన్స్ కూడా కాదు, చాలా సింపుల్. మీ కంటి ముందు మీకు ఏం కనబడుతుందో దాన్ని ప్రాపర్గా ఫిజికల్ వరల్డ్లో కనబడేదాన్ని డిజిటల్ వరల్డ్లో అప్లై చేయడమే. సో 80% ఆఫ్ ది వర్క్ అనేది అబ్జర్వేషన్ మీద బేస్ అయి ఉంటుంది. 80% ఆఫ్ ది వర్క్ అబ్జర్వేషన్, రైట్? మీరు అబ్జర్వేషన్ చేసుకోగలిగినట్లయితే ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. 80% అబ్జర్వేషన్, 20% ఇంప్లిమెంటేషన్, రైట్? ఎనీవన్? ఎనీ డౌట్స్? Hi bro, this is Prakash. ఎస్ ప్రకాష్, Yeah, నేను actually wrote artist pic stone images నుంచి. వెరీ గుడ్. Actually composting కి వెళ్ళాలంటే మామూలుగా బేసిక్ పెయింట్ అండ్ క్లీనింగ్ వచ్చిండాలి కదా, అదేమైనా మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా క్లాసెస్ లో? ఇప్పుడు నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో ఈ క్లాసెస్ అనేవి 3 months ఉంటాయమ్మా. ఈ 3 monthsలో మీకు నేను బేసిక్ లెవెల్ నుంచి అంటే రోటో అండ్ పెయింట్ బేసిక్స్ మాత్రమే చెప్తాను. సో కాంప్ ఆర్టిస్ట్కి రోటో మీద విపరీతమైనటువంటి కమెంట్ అవసరం లేదు, పెయింట్ మీద కూడా విపరీతమైన కమెంట్ అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే క్లీన్ ప్లేట్ ఎలా చేస్తాము, ఓకే, రెఫరెన్స్ ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ తీసుకుంటే బాగుంటుంది, మీకు తెలుసే కదా బేసిక్లీ రోటో అండ్ పెయింట్లో. సో వాటి వరకే చెప్తాము. తర్వాత అనేది అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తాం. అంటే ఏంటంటే అడ్వాన్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్. అంటే ఇప్పుడు తర్వాత కీయింగ్ చెప్తూ ఉంటాం. కీయింగ్లో ఎలాంటి కీయింగ్, సో గ్రీన్ మ్యాటో, బ్లూ మ్యాటో, బేసిక్ షార్ట్స్ నుంచి సో కొంచెం కాంప్లికేటెడ్ షార్ట్స్, హై షార్ట్స్ ఏ విధంగా చేయాలి, కొంచెం హెయిర్ డీటెయిల్స్ ఉంటే ఎలా ఏ విధంగా చేయాలి, అన్ని బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తాము. 3 months అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. సో నేను ఆల్రెడీ ఫిబ్రవరి బ్యాచ్లో 6th స్టార్ట్ చేశాను. స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఫిబ్రవరి బ్యాచ్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టూల్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్ కూడా బాగా చేస్తున్నారు, నాకు కూడా చాలా ఇంట్రాక్టింగ్గా ఉంటుంది. సో స్టిల్ ఇప్పటికీ కూడా మీకు ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో స్టిల్ మై బ్యాచ్ ఈజ్ ఫిఫ్త్ బ్యాచ్, ఫిఫ్త్ 6th. సో ఎవ్రీడే నేను కూడా క్లాసెస్ ఇస్తాను. నేను వాళ్ళకి నేను అసైన్మెంట్ ఇచ్చాను. సో వాళ్ళ అసైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఇలాగా సో షార్ట్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట ఎవ్రీవన్. సో స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఫిబ్రవరి 6th స్టార్ట్ చేశాను, స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. సో అదేవిధంగా నేను మార్చ్ 6th ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేశాను, మార్చ్. సో అది కూడా స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇలా నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను, వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే సింపుల్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఏం కాదన్నమాట. సో ఇక్కడ బ్లెండ్ ఇక్కడ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే చెప్పండి, ఇది బ్లెండ్ అయిందా, బ్లెండ్ కాలేదా? ఎనీవన్? మీకు స్క్రీన్ కనబడుతుంది? ఎగ్జాక్ట్లీ, స్కేలింగ్ మ్యాచ్ అవ్వాలి. చూసారా, ఎవరైతే చెప్పారో మీకు కంపోస్టింగ్ మేము ఐడియా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో సో స్కేలింగ్ అనేది మ్యాచ్ కాలేదు. సో బ్లాక్స్ అండ్ వైట్స్ అండ్ డీఫోకస్ ఇట్స్ ఫైన్. సో బట్ ఇక్కడ స్టిల్ దాన్ని ఏమంటారు, స్కేలింగ్ అనేది లిటిల్ బిట్ అప్ ఉంది, చాలా ఎక్కువ ఉందన్నమాట. స్కేల్ ఖచ్చితంగా డౌన్ చేయాలి బికాస్ ఆఫ్ మనకి ఇది ఫార్ డిస్టెన్స్లో ఉంది. సో ఈ కమ్యూనికేషన్ కావాలి, ఈ నాలెడ్జ్ కావాలి మనకి. విఎఫ్ఎక్స్లో కావాల్సింది ఏంటంటే 6th సెన్స్ 7th సెన్స్ ఏం అవసరం లేదండి. మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు, దట్స్ ఇట్. సో దీనికి బీజెస్ చేంజ్ చేసాం. స్కై అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్, బట్ దీన్ని డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ బీజెస్ పెట్టి యాడ్ చేస్తున్నారు. సో ఇది వేరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్లా మల్టిపుల్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి. అంటే కంపోస్టింగ్ అనేది సింగిల్ టేక్లో అయిపోయే వర్క్ ఏం కాదండి. ఇట్స్ విల్ టేక్ టైమ్, టూ మచ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ప్రతి షార్ట్ ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. యా, సో ఈ సెషన్లో అయితే నేను చెప్పే టాపిక్స్ అనేసి డిఫరెంట్ టాపిక్స్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఆల్రెడీ మీకు చాలామందికి చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నా. సో ఈ బ్యాచ్ అనేది మనకి 3 months ఆఫ్ టైం ఉంటుందండి. 3 monthsలో మనకి 3 months ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్గా మనకి బేసిక్ లెవెల్ నుంచి కంప్లీట్గా మీకు ప్రొడక్షన్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, ఎవరి దగ్గర చూడండి. సో ఓన్లీ 45 days మాత్రం క్లాసెస్ నడుస్తాయి. ఈవెన్ నేను కూడా ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పిన ఉన్నాయి. ఓకే, నాకు క్లాసెస్ ఆమె టీచింగ్ కదా మాకు చాలా ఇంట్రెస్ట్ నాకు, అందుకోసం నేను క్లాసెస్ కూడా చెప్పేటోని. సో ఎవరైనా సరే మీకు 45 days నుంచి
50 డేస్ వరకు చెప్తారు. మ్యాక్సిమం 2 మంత్స్ చెప్తారు. 3 మంత్స్ ఎవరు చెప్పరండి. 3 మంత్స్‌లో మీకు చాలా ఎక్కువ వర్క్ ఉంటది. ఎందుకంటున్నానంటే మీకు 3 మంత్స్ కూడా సరిపోదనమాట. కంపోస్టింగ్ అనేది ఒక 1 మంత్‌లో ఎళ్లి నేర్చేసుకొని వచ్చేసి మనం జాబ్ చేసేద్దాం అనుకునే పరం అయితే 100% రాంగ్. అలా జరగదండి. కంపోస్టింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. కంపోస్టింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో, దాన్ని అండర్‌స్టాండింగ్ చేసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ విల్ టేక్ టైమ్. మినిమమ్ ఆల్రెడీ కాంప్ తెలిసిన వాళ్ళకో, లేదంటే వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ తెలుసుకున్న వాళ్ళకో 3-4 మంత్స్ అయితే ఓకే. బట్ ఎవరికైతే అసలు వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ టచ్ లేదో, అసలు కాంప్ అంటే ఏంటో తెలీదు, రోట్ అంటే ఏంటో తెలీదు, పెయింట్ అంటే ఏంటో తెలీదో వాళ్ళకి మినిమమ్ 6 మంత్స్ పడతదండి. సో, మీరొచ్చేయండి, మీరు నేర్చేసుకోండి, చేసేయండి అని 100% నేను చెప్పినా కూడా నమ్మొద్దు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆర్టిస్టులు ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పండి. సో, మీరు బయట ఎక్కడైతే నేర్చుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడైతే నేర్చుకున్నారో, మీరు నేర్చుకున్న దానికి ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్న దానికిని, మీరు ప్రొడక్షన్‌లో చేసిన దానికి తేడా ఉంటదా? ఉండదా? 100% కాదు, 1000% డిఫరెన్సెస్ ఉంటది. బికాజ్ వాళ్ళు చెప్పే యాక్చువల్లీ నా క్వశ్చన్ కూడా అదే అన్న. ఇప్పుడు మనకు ప్రొడక్షన్ లెవెల్ ట్రైనింగ్ అయితే నీకు పర్సన్ టు పర్సన్ ఇన్స్టిట్యూట్ లో ఇస్తారు కదా. అవును. సో టు బి ఫ్రాంక్ అలాంటి ఇప్పుడు మేము ఆన్లైన్ లో నేర్చుకుంటున్నాం. ఏంటి ఆన్‌లైన్‌లో? మీరైతే ఐ మీన్ కాంటాక్ట్ లో ఉంటారు కావచ్చు, కాల్స్ లో చెప్తారు కావచ్చు, కనెక్టెడ్ చెప్తారు కావచ్చు కదా. హ్మ్. సో వాట్స్ ద డిఫరెన్స్ ఇన్స్టిట్యూట్ కి మీకు? అండ్ ఇంకోటి వాళ్ళు ప్లేస్మెంట్ కూడా మేమన్నా ఇంటర్వ్యూస్ కి పంపించడం అట్లాంటివి సజెస్ట్ చేస్తారు కదా. నేనేమంటున్నానంటే నేనే కాదమ్మా. ఇప్పుడు మీకు ఏదైతే డౌట్ వచ్చిందో కరెక్ట్. బట్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నాకు బ్యాచ్‌లో ఉన్నారో, దీంట్లో ఉన్నాడో లేడో ఫనీ ఉన్నాడా? లేడు. వెళ్ళిపోయి ఉంటున్నాడు. సో, ఎవరైతే ఉన్నారో నాకు బ్యాచ్‌లో స్టార్ట్ అయినటువంటి కొంతమందికి ఎవరైతే ఉన్నారో బేసిక్‌లీ వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే నేను జాబ్‌లో పంపించాను. జాబ్‌లో. ఎవరంటే నేను కూడా ఇక్కడ ప్లేస్‌మెంట్స్ నేను కూడా ఇవ్వడం జరుగుతది. బేసిక్‌లీ అంటారు ఇన్‌స్టిట్యూట్ అయితే ప్లేస్‌మెంట్స్ చూపిస్తది. మీరైతే ప్లేస్‌మెంట్ చూపిస్తారా? రైట్ క్వెషన్. బట్ ఇన్‌స్టిట్యూట్ కూడా ప్లేస్‌మెంట్స్ ఏం చూపించరండి. ఎవరు చూపించినా సరే జాబ్ అసిస్టెన్స్ ఇస్తారు. అసిస్టెన్స్ అంటే ఏంటంటే ఎవరైతే పర్టిక్యులర్ ప్లేసెస్‌లో ఎక్కడైతే మీకు జాబ్స్ పడుతున్నాయో అక్కడికెళ్ళి జాబ్స్‌కెళ్ళి అక్కడ మీరు జాబ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికెళ్ళి మీరు మీ యొక్క టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ ఇన్ ద సెన్స్ మీకు వచ్చినటువంటి మీరు వర్క్ నేర్చుకున్నట్లయితే వాళ్ళు మీకు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ అచీవ్ చేయాలి. సో, నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఓకే, సో అండ్ సో పర్సన్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాడు అని చెప్పేసి నాకు ఒక పరిమార్క్ ఉంటుంది. సో నేనేమో ఆన్లైన్ లో నేర్చుకున్నాను, ఇట్లా సో అండ్ సో ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను అని ఉంటుంది. అది రికగ్నైజ్ చేస్తాను. 100% మీరు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఇక్కడ ఎవరైతే జాబ్స్‌లో ఉన్నారో వాళ్ళని అడగండి. నన్ను కూడా వద్దు. ఎవరైతే పెయింట్ గాని, రోడ్ ఆర్టిస్ట్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి 100%. నా దాకా కూడా వద్దు. నేను చెప్పింది కరెక్టో కాదో ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు. సో, ఈ ఎస్పెషల్లీ రోటో అండ్ పెయింట్ ఈ కాంప్ సెషన్స్‌లో ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడ నేర్చుకున్నారు అనేది 100% ఇంపార్టెంట్ కాదండి. మీకు ఎంతవరకు వర్క్ వచ్చు అన్నదే ఇంపార్టెంట్. కావాలంటే ఇక్కడ ఎవరైతే పిక్‌స్టోన్‌లో పనిచేస్తారో ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ బ్రో? Yes, bro. 100% కరెక్ట్. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నావో, నువ్వు పలానా ఎక్స్ అనే ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నావా, వై అనే ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నావా, నీకు జేమ్స్ కెమెరానే టీచ్ చేసాడా, డజంట్ మ్యాటర్. హౌ మచ్ వర్క్ యూ లెర్న్డ్, ఎంత వరకు నువ్వు నేర్చుకున్నావు అది ఇంపార్టెంట్. సో, నీకు వెంకీ నేర్పించాడా, ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అండ్ స్టూడియోస్ నేర్పించడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంతవరకు అవుట్‌పుట్‌ని గెయిన్ చేయగలుగుతావు, నువ్వు ఎంతవరకు అవుట్‌పుట్‌ని బెటర్‌గా ఇవ్వగలుగుతావు అనేది మాత్రమే చూస్తారు. సో, టు బి హానెస్ట్ ఇప్పుడు ఐటీ జాబ్స్‌కి వెళ్ళారనుకోండి, ఐటీ జాబ్స్‌లో అయితే నీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, 10th క్లాస్ నీ యొక్క 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఏదైతే ఉంటారో అవన్నీ చూస్తారు. టు బి హానెస్ట్ నేను 10th క్లాస్ మాత్రమే చదువుకున్నానండి. 10th క్లాస్ మాత్రమే. నాకు డిగ్రీ కూడా లేదు. సో, నేను రీసెంట్‌గా డిగ్రీ అనేది కట్టాను గానీ, ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మాత్రం ఫినిష్ చేశాను గానీ, నేను ఇంతకుముందు నేను అన్ని ఎంఎన్‌సీ కంపెనీలకు కూడా పనిచేశా. డీనెక్‌కి పనిచేశా, రీడిఫైన్‌కి పనిచేశా, డిజిటల్ డొమైన్‌కి పనిచేశా, ఎంపీసీకి పనిచేశా. నేను కొన్ని బయట కొన్ని కంపెనీస్ కూడా యాజ్ ఎ ఫ్రీలాన్సర్‌గా పనిచేశా. ఎక్కడ కూడా మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది 100% ఇంపార్టెంట్ కాదు. మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క వర్క్ 80% ఆఫ్ ది వర్క్, 20% ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కూడా ఎక్కడ ఎంఎన్‌సీస్‌లో బికాజ్ హాలీవుడ్ కంపెనీస్ పనిచేస్తున్నప్పుడు అందరూ కూడా మీకు ఇంటరాక్షన్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్ ఉండదు. మెయిల్ అంతా కూడా మెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది. లేదా మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఎంఎన్‌సీస్‌లో మాత్రమే. అక్కడ మాత్రమే మీకు ఇంగ్లీష్ అవసరం. బట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ కూడా మీకు అంతా లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నది ఛాన్సే లేదు. 100%. నేనేమంటానంటే డోంట్ ట్రస్ట్ నన్ను కూడా మీరు నమ్మాల్సిన అవసరంలా. నేనేమంటానంటే మీరు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కనీసం మీరు అట్లీస్ట్ మీరు ఒక రివ్యూ చెక్ చేసుకుంటారు కదా. రివ్యూ చూస్తారు. రివ్యూలో అంతా బాగుందా లేదని చూస్తారు కదా. సో, దీని బ్యాటరీ బాగుందా, ప్రాసెసర్ బాగుందా, కెమెరా బాగుందా,
దీని బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటారు కదా. మీరు కూడా అలాగే జస్ట్ మీరు నా దగ్గరైనా కాదండి, సో విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో జాయిన్ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో దట్ మినిమం నాలెడ్జ్. అంటే మీరు ఎవరైతే విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళని కనుక్కోండి, కొద్ది గొప్ప అయినా వాళ్ళని కనుక్కుంటే మీకు కొంచెం తెలుస్తుంది. సో ఎక్కడ నేర్చుకుంటే బెటరు, ఎలా నేర్చుకుంటే బెటరు, ఎవ్రీథింగ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ టు ఎంటరింగ్ ద విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ. 100% ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నామా, ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది 100% మీకు మార్క్ ఏమి ఉండదండి. ఈవెన్ సర్టిఫికెట్స్ కూడా మీకు ఎవరో కూడా తీసుకోరు. ఏ స్టూడియోలో కూడా మీ సర్టిఫికెట్స్ ఇక్కడ పెట్టండి, తాకట్టు పెట్టండి అని ఇన్స్టిట్యూట్ ఛాన్సే లేదు. కొన్ని ఉంటాయి, ఎక్కడైతే స్టార్టప్లో ఉంటారో వాళ్ళని అడుగుతారు తప్ప, అది కూడా ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ కంపెనీస్ కలిసి ఉంటాయి సార్, వాళ్ళు అడుగుతారు కానండి. ఎక్కడ కూడా అవసరం లేదు. మీకు వర్క్ వచ్చి ఉంటే ఎవడైనా తీసుకుంటాడు. మీకు కొన్ని ఇన్స్టిట్యూట్లో 4 lakhs రూపీస్ ఫీజు తీసుకుంటున్నారు. 4 lakhs ఫీజు తీసుకుని అక్కడ మీకు 2 years కోర్స్ తర్వాత మళ్ళీ 6 months ఫ్రీగా ఇంటర్న్షిప్ చేయమంటాడు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత అప్పుడు మీకు 8,000 10,000 శాలరీ ఇస్తాడు. ఇది ఫ్యాక్ట్ అండి. ప్రజెంటే కాదు, లాస్ట్ 8 నుంచి 10 years మధ్యలో జరుగుతున్నటువంటి ఇదే సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్? బ్రదర్ ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ అంటే మామూలుగా రొటేషనల్ షిఫ్ట్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఉంటాయి కదా. ఎస్. సో దీనివల్ల క్లాసెస్ కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటాయి కదా. సో అదేనమ్మా, బేసిక్లీ నేను ఏదైతే జరుగుతుందో మీ క్లాసెస్ ఏదైతే ఉంటుందో ప్రతి క్లాస్ కూడా మీకు రికార్డెడ్. అంటే రికార్డ్ చేసిన క్లాస్ మీకు ఇవ్వను, నేను చెప్పే క్లాస్ రికార్డ్ చేస్తాను. సో ఇప్పుడు మీ ఎఫెక్ట్స్ మెంటర్లోనే సో నేను ఇప్పటికి ఫిబ్రవరి బ్యాచ్ ఉంటుంది కదా, ఆ ఫిబ్రవరి బ్యాచ్కి ప్రతిరోజు క్లాస్ ఇలా రికార్డ్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కూడా ఇప్పుడు దాకా 64 classes రికార్డ్ అయినాయి. సో ప్రతిదీ కూడా ఏ రోజు వర్క్ ఆ రోజు వర్క్, ఏ రోజు ఆ రోజు 100%. నేను కొంచెం ముందు వేరే వర్క్ చేసి చెప్పాను, ఆ వర్క్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తాము, ఏ విధంగా అప్రోచ్ చేస్తాము, ప్రతిదీ కూడా రికార్డింగ్ ఉంటుంది. ఏ రోజు రికార్డింగ్ ఆ రోజే ఉంటుంది. పర్సన్ టు పర్సన్ ఎలా కనెక్ట్ అవుతారండి? త్రూ జూమ్. ఇప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అలా కనెక్ట్ అవుతారమ్మా. ఇప్పుడు మీరు ఎలా కనెక్ట్ అవుతారు అలాగే కనెక్ట్ అవుతారు. సో మోస్ట్లీ యా అవుట్పుట్ పంపడమేనా మీరు కనెక్ట్ అయ్యామనుకుంటున్నాను. అవసరమైతే నువ్వైనా నీ స్క్రీన్ షేర్ చేయొచ్చు, లేకపోతే నేనైనా స్క్రీన్ షేర్ చేయొచ్చు. లేదంటే మనకి ఒక గ్రూప్ ఉంటుంది ఇలాగా. ఎలా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అయితే ఇస్తానంటే ఒక గ్రూప్ ఒక 200 GB డేటా అయితే ఉంటుంది మన దగ్గర. ఈ 200 GB డేటాలో సో ప్రతిరోజు వర్క్ ఆ రోజు సంబంధించిన ఫుటేజెస్ అన్నీ కూడా నేను దీంట్లో పెడతాను అనమాట. సో ఆ రోజు సంబంధించిన ఫుటేజెస్ ఏవైతే వాడామో ఆ ఫుటేజ్ దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో రికార్డింగ్ క్లాస్ దీంట్లో కొన్ని లింకులు పెడతా ఉంటాను, దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్లగిన్స్ దీంట్లో ఉంటాయి, సాఫ్ట్వేర్స్ దీంట్లో ఉంటాయి, మీరు పిక్ చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఒక్కోసారి మీ స్క్రిప్ట్స్ కూడా దీంట్లో పెట్టచ్చు. ఓకే, మీ స్క్రిప్ట్స్ ఎవరైతే చేస్తారో స్క్రిప్ట్స్ అని దీంట్లో పెడితే ఏ రోజు డేటా ఆ రోజు పెడితే దాంట్లో తీసుకుని నేనైతే చూస్తాను. మోస్ట్లీ ఎక్కువసేపే ఉండదండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour క్లాస్ ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే మనం చెప్పుకునేది సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఇస్ టూ డిఫికల్ట్ నార్మల్ దాంతో పోలిస్తే. ఇప్పుడు టూల్ గురించి చెప్పాలనుకోండి అది ఈజీ, బట్ ఇది ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనమాట. 1 hour క్లాస్ మీరు ప్రాపర్గా మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే అట్లీస్ట్ 3 to 4 hours ఆఫ్ టైం పడుతుంది అనమాట. ఇది కొంచెం డిఫికల్టే ఉంటుంది స్టార్టప్లో. ఒక డైలీ ఒక క్లాస్ తీసుకుంటారా లేకపోతే కాంప్లెక్సిటీని బట్టి? అట్లా ఉండదు. నేను ఎట్లా చెప్తానంటే ఇప్పుడు దాకా నేను కీయింగ్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. సో ఎట్లా చెప్తానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ రోటో అండ్ పెయింట్ బేసిక్గా చెప్తాను, దాని మీద ఎక్కువ టైం నేను స్పెండ్ చేయను. 100% రోటో అండ్ పెయింట్ కలిపి 1 weekలో అయిపోతుంది. సో తర్వాత నుంచి ఆల్మోస్ట్ మీకు 8 to 10 weeks మొత్తం మీకు కీయింగ్ మీద ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 1 month 1.5 month కీయింగే ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీయింగ్లోకి మీకు ఎలాంటి మెథడ్స్ ఉంటాయి, లైక్ కీయింగ్ అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలి. ఓకే, సో దీంట్లో ఆల్ఫా అంటే ఏంటి, ఆల్ఫాలో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి, డిస్ప్లే అంటే ఏంటి, డిస్ప్లేలో మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఏమేం చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లెండ్ అవుతుంది, ఇవన్నిటి మీద కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మీద అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఒకరోజు సాఫ్ట్ మ్యాట్ ఒక్క రోజులో చెప్పేసే టాపిక్స్ ఏమి ఉండవండి. నేను చెప్పేటువంటి క్లాసెస్లో ఒక్క రోజులో అయిన టాపిక్ ఏది ఉండదు. ఒక్క రోజులో చెప్తానన్నా కూడా అది నమ్మొద్దు, ఎందుకంటే ఇది జరగని పని. ఏ టాపిక్ కూడా ఒక రోజు అండి. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్ మ్యాట్ ఉందనుకోండి, సాఫ్ట్ మ్యాట్ ఈ రోజు నేను చెప్తాను, ఈ రోజు నేను చేసినటువంటి సాఫ్ట్ మ్యాట్ ఈ షార్ట్ మీద అప్లై అయినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వేరే షార్ట్ మీద ఇంకొకలా రెస్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రోజు నేను ఒక షార్ట్ నేను కీయింగ్ చేసేసాను అయిపోయింది. సో ఇదే షార్ట్ మళ్ళీ నీకు వేరే షార్ట్ మీద నాకు సేమ్ అప్లై అవ్వదు అనమాట అండి. సో మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను. నేను ఏమంటున్నా ఇది క్లాస్ చెప్తాను అట్లా, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తాను అంటాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ ఏ నాలెడ్జ్ షేరింగ్ సెషన్. సో నా ప్రీవియస్ బ్యాచెస్ అని కూడా నేను అలాగే ట్రీట్ చేశానండి. ఏ షార్ట్ కూడా ఏది కూడా
ఒక సింగిల్ టేక్‌లా ఒకటేసి ఈరోజు ఒక సాఫ్ట్ మ్యాట్, రేపొద్దున్న హార్డ్ మ్యాట్, ఎల్లుండి బ్యాక్‌గ్రౌండ్ ఒక 1 వీక్‌లో మనకి కీయింగ్ అయిపోయింది అనేటువంటి ఛాన్స్ అసలు లేనే లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే గ్రూప్‌లో ఉన్నారో, ఆ గ్రూప్‌లో చాలామంది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో, యూ కెన్ ఆస్క్ ఎనీవన్. నో వరీస్. సో, నేనేమి వాళ్ళకి చెప్పేసేది ఏమి ఉండదు. సో, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటనేది మీకు తెలుస్తూ ఉంటది. తెలుసుకున్న అవసరం అయితే నేను ఆల్రెడీ ఎథనిక్ స్టూడియోస్‌లో గానీ, ఫ్లిక్ 9 స్టూడియోస్‌లో గానీ, అదేవిధంగా మెటా వీఎఫ్ఎక్స్‌లో కూడా ఒక 7 మెంబర్స్ వరకు నేను ప్లేస్‌మెంట్స్ అనేవి ఇప్పించానండి. సో, ప్రస్తుతానికనేది ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం జాబ్స్ పర్పస్ కొంచెం డిలే ఉంది కాబట్టి, డౌన్ కాదు డిలే ఉంది కాబట్టి నేను ప్లేస్‌మెంట్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి అప్ అయితే గనుక 100% నేను చూపిస్తా. ఎవరికైనా. ఎందుకంటే నన్ను అడుగుతూనే ఉంటారు బేసిక్‌గా. ఎందుకంటే నేను లాస్ట్ 11 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. చాలా కంపెనీస్‌లో, అన్ని కంపెనీస్‌లో పనిచేశాను. చాలా కంపెనీస్‌కి ఫ్రీలాన్స్‌లు కూడా చేశాను నేను. ఆ ఫ్రీలాన్స్ చేసినప్పుడు కూడా అడుగుతా ఉంటారు. అక్కడే పంపించాను అందరికి కూడా. ఓకే. ఓకే. 2 ఇయర్స్ నుంచి అందరం ట్యూషన్ సిచ్యువేషన్ 100%. Not only you, bro. I am also suffering with the same situations. So currently, I'm working with the digital domain. So 3.2. Currently, it's going smooth, but I don't know after August. బట్ ఇన్ హాలీవుడ్లో మాత్రం జూలై 31st అఫీషియల్గా స్ట్రైక్ అయితే ఎండ్ అవుతుంది. సో స్ట్రైక్ అయితే ఎండ్ అవుతే 100% పికప్ అయితే మీరు సింపుల్ నేను చెప్పేది ఏమవుతుంది, నీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు కదా. సో సినిమాలు లేకుండా అయితే ఎటువంటి సిచ్యువేషన్స్ లేదు. ఓకే, ఒకవేళ సినిమాలు నీకు థియేటర్ క్లోజ్ అయినా సరే, ఓటీటీ పర్పస్ అయినా సరే, వితౌట్ విఎఫ్ఎక్స్ అయితే ఖచ్చితంగా లేకుండా అయితే ఉండదు కదా. వితౌట్ విఎఫ్ఎక్స్ నేనేమి ఇలా ఉంటుంది అలా ఉంటుంది మీరు ఖచ్చితంగా మన ఫీల్డ్ కిలోమీటర్ లెక్కన పైకి వెళ్ళిపోతుంది అని చెప్పట్లేదు నేను. 100% వితౌట్ విఎఫ్ఎక్స్ వీ కాన్ డూ ఎనీథింగ్ ఇన్ ఎనీ మూవీస్, నాట్ ఓన్లీ సీరియల్స్, ఎనీ మూవీస్. బట్ ఎందుకు మనకి డిలే అయిందంటే మెయిన్ థింగ్ అనేది స్ట్రైక్స్ వల్లే మనకి లాగిందండి. మీ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? 6.5 years. 6.5 years కదా. మీరు ఈ లాస్ట్ 2 years కాకుండా అంతకుముందున్న 4 years ఎప్పుడైనా మీ ప్రాబ్లం చూసారా? లేదు లేదు. 100% ఉండదు బ్రో. ఎందుకంటే నేను 11 years నుంచి నేను కూడా ఉన్నాను కదా. నేను కూడా లాస్ట్ 1.5 year నుంచే నేను స్ట్రగుల్ చూస్తున్నా, బేసిక్లీ ఫేస్ చేయాల చూస్తున్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొంచెం డిలే అయిందనమాట. సో వాళ్ళంతా స్ట్రైక్స్ చేయడం జరిగింది. హాలీవుడ్లో రైటర్స్ కానీ, హీరోస్ కానీ, ఇప్పుడు సినిమాటోగ్రఫర్స్ చేస్తున్నారు. సో ఏదైతే ఉందో జూలై 31st ప్రాబ్లం అనేది 100% సార్ట్ అవుట్ ఇన్ ద సెన్స్ అగ్రిమెంట్ అయిపోతుంది. సో దాని తర్వాత నుంచి షూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వెంటనే కూడా మీకు ఆగస్ట్ నుంచి వచ్చేస్తే నేను చెప్పనండి. సో వెంటనే ఆగస్ట్ షూట్స్ స్టార్ట్ అవ్వాలా. సో సెప్టెంబర్, అక్టోబర్లో మనకి అప్పుడు మనకి వర్క్ అనేది పికప్ అవుతుంది. 100% ఆగస్ట్కి అయితే కనుక ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది. పికప్స్ అవడానికి 2-3 months పడుతుంది. ఇది వెంటనే. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చాలా రోజులు నుంచి వింటున్నాం. సో ఏఐ కెన్ రీప్లేస్ మ్యాన్ పవర్ అని. సో ఇది కాంపెనీ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఎలాంటి సిచ్యువేషన్? ఏంటంటే మళ్ళీ చెప్పండి. అదే మనం ఏఐ అని వింటున్నాం కదా, మ్యాన్ పవర్ని ఎగ్జాక్ట్లీ ఎస్. ఏఐ ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసేసిందండి ఆల్రెడీ. ఇంపాక్ట్ అనేది ఏఐ అనేది ఇంపాక్ట్ చేసింది దేని మీద చేసిందంటే, ఎస్పెషల్లీ మీకు డిఎంపీ అంటే తెలుసా ఎవరికైనా? డిఎంపీ ఆర్టిస్టులు అంటే ఎనీవన్? మ్యాట్ పెయింట్ కాన్సెప్ట్ ఆర్టిస్టులు తెలుసా అండి? కాన్సెప్ట్ ఆర్టిస్టులకి డిఎంపీ ఆర్టిస్టులు చాలా సఫర్ అయ్యారు. సఫర్ అంటే మామూలుగా సఫర్ కదండి. ఫోటోషాప్ వర్క్ని ఆల్మోస్ట్ వాళ్ళు రీప్లేస్ చేసింది ఇప్పుడంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ ముందే నేను చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా ఉంది కదా. సో నేను ఏమనుకుంటున్నానంటే, నాకు రాముడు గాల్లో ఎగురుతున్నట్టు కావాలి అని అడుగుతున్నాను ఇప్పుడు. సో నేను రాస్తున్నా ఎలాగా నాకు వైడ్ యాంగిల్లో కావాలనుకుంటున్నా. ఓకే, ఏ వైడ్ యాంగిల్ షాట్ ఆఫ్ లార్డ్ రామా flying in sky along with Sita. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా. షిట్, ఇది సైన్ చేయాలనుకుంటా. ఒక నిమిషం చూడండి. అంటే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ చేయాలంటే ఒకప్పుడు చాలా టైం పట్టేది. సైలెంట్లీ వచ్చేయమ్మా. ప్రాక్టీస్ అయిపోయిందా? ప్రాంప్టింగ్ చెప్తున్నా, అదే ఒక్క నిమిషం. అంటే ఏమవుతుందంటే, ఇలాంటి కాన్సెప్ట్ నీకు కావాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇదే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఏమి ఉండదు. కానీ నేనేమంటున్నానంటే
చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఎలా మీకు లాంచ్ చేస్తా చూడండి. ప్రాంప్టింగ్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ప్రాంప్టింగ్ అనేది మీకు కంప్లీట్ మనకి ఇంగ్లీష్ రావడమే కాదు, దాని కంటెంట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదిగోండి. సో నేను ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తయారు చేయాలంటే ఫోటోషాప్లో ఆ ఇమేజెస్ తీసుకోవాలి, ఆ లా డ్రామా తీసుకోవాలి, అతను ఫ్లై అవుతున్నట్టు క్రియేట్ చేయాలి, బ్యాక్ సైడ్ ఆ బ్యూటిఫికేషన్ తీసుకురావాలి. ఇట్స్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. బట్ మనకి ఎంతసేపు పట్టింది? విత్ ఇన్ 1 మినిట్లోనే వచ్చేసింది కదా. సో అట్లీస్ట్ మనకు మొత్తం రాలేకపోయినా రాముడు గాల్లో ఎగురుతున్నాడు, వచ్చింది కదా. రాముడిని చూపించడానికి వెనకాల కోదండాలు ఉన్నాయి, అతని మెల్ల ఇవి ఉన్నాయి. సో చూడడానికి లుక్స్ లైక్ రామ. ఆల్మోస్ట్ డన్. సో అట్లీస్ట్ మీకు కాన్సెప్ట్ ఆర్టిస్ట్ తయారైపోతున్నాయి. ఇంతకుముందు నేను చాలా వరకు తయారు చేశాను. ఇంతకుముందు ఏదో నాకు కోబాయ్ కింద కొన్ని కావాలనుకున్నాను బేసిక్లీ. జస్ట్ నాకు ఇలా కాన్సెప్టే నాకు రావాలంటే టైం పడుతుంది. బట్ నాకు విత్ ఇన్ షార్ట్ టైంలో వచ్చేసింది కదా. సో ఇలా ఏఐ ఇంపాక్ట్ చేసింది. ఎవరు ఇంపాక్ట్ చేసిందంటే ఎవరైతే కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఉంటారో, ఎవరైతే వన్ సెకండ్, ఓకే ఓకే, ఎవరైతే కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ అయిందండి. టు బీ హానెస్ట్ ఇప్పుడు దాకా ఏఐ యూజ్ చేసి సినిమాలో కాంపోజిటింగ్ చేసింది చాలా 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 తక్కువ అండి. ఏఐ యూజ్ చేసి కాంప్ స్టార్ట్ చేసింది. అర్థమవుతుందా? ఏఐ సారా అని చెప్పి ఒకటి వచ్చింది మనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఏఐ సారా అని చెప్పి ఒకటి వచ్చింది. దాంతో మనకి విఎఫ్ఎక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక్క షాట్ మాత్రమే తయారు చేయగలుగుతాం. ఇప్పుడు దానికి ఒకే సీక్వెన్స్లో 2-3 సీక్వెన్సెస్ తయారు చేయడం ఇప్పుడు దాకా రాలేదనమాట అండి. సో ఛాన్సే లేదు కూడా. సో ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ అయినా సరే ఎక్కడి వరకు అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడం, రోట్ వరకు, పెయింట్ వరకు అవుతుంది కానండి. సో 80% మనకి కంపోస్టింగ్ వరకు ఇప్పుడు దాకా అంత హ్యూజ్ డ్రాస్టిక్ డిజాస్టర్స్ అయితే తీసుకొచ్చింది అయితే లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇక్కడ దాకా అవసరం మీకు నేను చెప్పిన మాట నమ్మాల్సిన అవసరం. మీరు బయట కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు దాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్క్రిప్ట్ తయారు చేశారేమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి కాన్సెప్ట్లు తయారు చేశారేమో, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక సీన్ అయితే క్రియేట్ చేయలేదు ఇప్పుడు దాకా. చేశారు కానీ ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఒక సింగిల్ షాట్ తయారు చేశారు తప్ప మల్టిపుల్ షాట్స్ సేమ్ యాంగిల్లో తీయడం ఇప్పుడు దాకా జరగలేదు అనమాట అండి. జరగదు కూడా. ఒకవేళ జరిగితేనే అది చాలా 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 డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తుంది. అది ఒకవేళ చేస్తే ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు అలా ఉందనుకోండి, అలా చేయొచ్చు ఇప్పుడు. సో నేనే దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కుని, సో నేను ఏం చేస్తానంటే నేను కూడా ఒక జేమ్స్ కెమెరాన్ లాగా టైటానిక్ 3 తీస్తాను. అప్పుడు నేను కుదరదు కదా. సో అప్పుడు మనుషులు తయారు చేసే సిచ్యువేషన్ అనుకోండి, నేనే ఐరన్ మ్యాన్ తయారు చేసేస్తాను, నేనే బ్యాట్మెన్ తయారు చేసేస్తాను. అప్పుడు అది ఛాన్స్ అది లేదు కదా. సో కొన్ని లక్షల కోట్లు పెట్టి తయారు చేసిన కాన్సెప్ట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మార్కెట్లో తీసుకోవడం జరగదండి, అసలు ఛాన్సే లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే తెలియని విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు లేదండి. బేసిక్గా ఎప్పటి నుంచో ఉంది. అది ఇండియాలో కూడా ఉందండి బేసిక్లీ. బట్ ఏంటంటే ఎప్పుడు బయట తీసుకురాలేదు. ఎప్పుడో ఉందండి. అది మన డిఫెన్స్లో ఉంటుందండి. మన ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో ఉంటుందండి అది ఇప్పుడు కూడా. మనకనే కాదు, హైదరాబాద్ ఇండియానే కాదండి, చైనా, అమెరికా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంత యూజర్ ఫ్రెండ్లీ చేయరండి 100%. నెక్స్ట్ ఎనీ జేమ్స్ కెమెరాన్ మెసేజ్ పెట్టాడా? హాలీవుడ్లో ఇప్పుడు నేను రమ్మంటాడేమో. అన్న న్యూక్ ఇన్స్టాల్ లేదు, ఇది కాదు, చెక్ మెసేజెస్ అన్న. ఓకే, హౌ ద ఫీ పే, ఓకే, స్ట్రక్చర్ అండ్ వన్ టైం పేమెంట్ ఆర్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, వేర్ యూ గెటింగ్ సినిమా ఫుటేజెస్ ఫ్రమ్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, క్లాసెస్ రిగార్డింగ్ క్లాసెస్ వచ్చి 3 months ఉంటాయండి. ఫీజు వచ్చి 30,000 ఉంటుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ షుడ్ బి 20,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ షుడ్ బి 10,000. ఫుటేజెస్ అన్ని కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఏవైతే ఫుటేజెస్ ఉంటే ఆల్మోస్ట్ మిగిలిన 100 GB వరకు నేనే డేటా ఇస్తాను నా క్లాసెస్. సో అనంతరం కూడా క్లాసెస్ ఉన్నంత వరకు కూడా మోస్ట్ నేను ఫుటేజెస్ అని ఇస్తాను. సో నాకు ఎగ్జిస్టింగ్ వర్క్ వచ్చింది బయట నుంచి, ఆ వర్క్ కూడా నేను మీ చేతికి చేపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ప్రాక్టీస్ రిలేటెడ్. సో అలా ఇచ్చినవి చాలా వరకు కూడా. సో ఏవైతే నాకు పాత ఫుటేజెస్ ఉంటే అవన్నీ ఇస్తాను. ఏదైతే నాకు పెద్ద సినిమాలు లాంటివి ఉందనుకోండి, ఆ ఫుటేజెస్ కూడా మోస్ట్లీ మీకు నేను సినిమా రిలీజ్ అయిపోయిన ఫుటేజ్ ఏవైతే ఉంటాయో ప్రాక్టీస్ పర్పస్ అన్నీ ఇస్తాను నేను. ఇప్పుడు దాకా చాలా ఫుటేజెస్ ఇచ్చానండి. సో యూట్యూబ్లోనే చాలా తక్కువ పెట్టాను, ఎందుకంటే యూట్యూబ్లో ఫుటేజ్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, అందుకోసం పెట్టలేదు నేను. సో మిగతావన్నీ చాలా వరకు ఎవరైతే క్లాసెస్ నేర్చుకుంటారో అందరికీ కూడా ఫుటేజెస్ అనేవి ఏ రోజు క్లాసెస్ ఆ రోజు, ఏ రోజు ఫుటేజ్ ఆ రోజు ఇలాగా మీకు మీ యొక్క డ్రైవ్లో వస్తూ ఉంటాయి. ఇంకా మెసేజెస్ ఏమున్నాయి? హాయ్ 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 అన్న, విఎఫ్ఎక్స్ లైఫ్ టైం ఫ్యూచర్ ఉంటుందా పెయింట్ ఆర్ కాంప్కి? పెయింట్కు నాకు తెలియదు కానమ్మా, కాంప్కి 2Dలో, కాంప్కి 3Dలో, లైటింగ్కి అండ్ డైనమిక్స్కి 100% ఉంటుంది. ఓన్లీ కాంపే ఉంటుందని చెప్పట్లేదు, కాంప్, లైటింగ్ అండ్ డైనమిక్స్ 100% ఉంటుంది. Will there any certificates provide like I got trainer here? Is there any offline classes?
ఆఫ్లైన్ క్లాసెస్ ఏం కండక్ట్ చేయట్లేదు, సర్టిఫికేట్స్ అని ఏం ప్రొవైడ్ చేయలేను. సర్టిఫికేట్స్ అనేవి నిజంగానే ఉపయోగపడవు 100%. 1 సెకండ్ అమ్మా, చెప్పమ్మా. 1 సెకండ్, డోర్ తీసుకోవాలి సార్, డోర్ తీసి ఎస్ చెప్పమ్మా. నెక్స్ట్ ఇంకేంటి అన్న, విఎఫ్ఎక్స్ లైట్ టైం ఫ్యూచర్ చెప్పేసాను, అయిపోయింది అన్న. న్యూక్ ఇన్స్టాల్ లేదుగా, ప్రాక్టీస్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, న్యూక్ ఇన్స్టాలేషన్ నేనే చేస్తాను అందరికీ కూడా. ఓకే, హౌ విల్ ద ఫీ పెయిడ్ స్ట్రక్చర్ వన్ టైం 2 ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ షుడ్ బి 20,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ షుడ్ బి 10,000. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వై కాంప్ లైట్ డైనమిక్స్ ఇన్ ఇంపార్టెంట్? ఇవే ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వితౌట్ కంపోజిటింగ్ అసలు ఏమి లేనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజిటింగ్ అంటే ఏంటి? ఎనీవన్, ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ కంపోజిటింగ్? ఎనీవన్, నా వాయిస్ వస్తుందా? కంబైనింగ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఎగ్జాక్ట్లీ సేమ్, కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఆ కాంబైన్ చేసేది కాంప్ ఆర్టిస్టే కదా. సో నీకు ఎలా చెప్పొచ్చు అంటే, నీకు చికెన్ కర్రీ ఉంది, రైస్ ఉంది, మన వాటర్ ఉంది, సో పచ్చి ఉంది, అన్నీ ఉన్నాయి బేసిక్గా. అన్నీ నువ్వు విడివిడిగా తినలేవు కదా, అన్నీ కలుపుకుని తింటేనే టేస్టీ అనమాట. యాజ్ ఏ కంపోజిటింగ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు అన్నిటినీ కంబైన్ చేసి నువ్వు బెటర్ అవుట్పుట్ ఇవ్వగలిగేది ఒక కాంప్ ఆర్టిస్ట్ నుంచి మాత్రమే. అండ్ వై ఇంపార్టెన్స్ ఇన్ ద లైటింగ్ అంటే కనుక, లైట్ ఆర్టిస్ట్ ఎంత నాలెడ్జ్ ఉంటుందో కాంప్ ఆర్టిస్ట్ కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాంప్ ఆర్టిస్ట్ అండ్ లైట్ ఆర్టిస్ట్ ఇద్దరికి కూడా ఒకే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ సీజీకి. ఓకే, డైనమిక్స్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ అండ్ అదేవిధంగా హై డిమాండింగ్ ఆర్టిస్ట్ అనమాట. అంటే డైనమిక్స్ అనేది ఒక 1 month 2 monthsలో 1 year 2 yearలో వచ్చేది కాదనమాట. ఇట్స్ లాట్ ఆఫ్ టైం. బికాస్ ఇప్పుడు నువ్వు కాంప్ నేర్చుకోవాలనుకోండి, న్యూక్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ డైనమిక్స్ ఆర్టిస్ట్ అలా కాదు. ఎఫెక్ట్స్ అంటారు అతన్ని, ఎఫెక్ట్స్లో డైనమిక్స్ అంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ అట్లీస్ట్ 4 to 5 సాఫ్ట్వేర్స్ బాగా నేర్చుకోవాలి. మాయా నేర్చుకోవాలి, 3ds మ్యాక్స్ నేర్చుకోవాలి, హుడిని నేర్చుకోవాలి, రియల్ ఫ్లో నేర్చుకోవాలి, సినిమా 4D నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే డైనమిక్స్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోక్ ఉందనుకోండి, స్మోక్ని తయారు చేసి స్మోక్లో దయ్యం కావాలంటే అది డైనమిక్స్లో చేస్తారన్నమాట. సో అది ఒక సాఫ్ట్వేర్లో బెటర్గా అవుతుంది, హుడిన్లో బాగా అవుతుంది. బ్లడ్ కావాలనుకోండి, బ్లడ్ అనేది రియల్ ఫ్లోలో బాగా అవుతుంది. బ్లడ్ అనేది ఇప్పుడు నేను నరికాను అనుకోండి, సో బ్లడ్ అనేది ఇలా సంథింగ్ ఇలా ట్రావెల్ అవుతూ వెళ్ళాలనుకోండి, అది మనం వేరే సాఫ్ట్వేర్లో చేయలేము. అది రియల్ ఫ్లోలో బాగా చేయొచ్చు. వాటర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా రియల్ ఫ్లోలో బాగా చేయొచ్చు. నెక్స్ట్, ఆస్కింగ్ ఫర్ యూ గెటింగ్ సినిమా ఫుటేజ్ అసలు ఎక్కడ దొరకబండి మీకు. హౌ టు సెర్చ్ కరెక్ట్ లైటింగ్ బీజీఎం ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ప్లేటెడ్. మోస్ట్లీ మీకు దొరకకపోవచ్చండి, చాలా వరకు తక్కువ. మీకు కొద్ది గొప్ప దొరకాలంటే సీజీ పీర్స్లో దొరుకుతాయి. సీజీ పీర్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లో టోరెంట్స్ దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికి రిజిస్ట్రేషన్స్ అనే ప్రస్తుతానికి ఆపేసాడు. మరి రీజన్ అయితే తెలియదు, చాలా కాలం నుంచి మేము ట్రై చేస్తున్నాం. బట్ సీజీ పీర్స్ అనేది కొంతమందికి మాత్రమే లాగిన్స్ ఉన్నాయి. ఎవరైతే పాత లాగిన్స్, ఎగ్జిస్టింగ్ లాగిన్స్ ఉన్నాయో అవి మాత్రమే పనిచేస్తున్నాయి. కొత్తవి దీంట్లో రిజిస్ట్రేషన్. ఏంటమ్మా? రెబల్ వేరబుల్ ఐడియా ఉందమ్మా. అవి బయట ఆన్లైన్ లో దొరుకుతుంటే ఫ్రీగా చూసాను. అవునవును. బట్ వాడు లైటింగ్ గురించి చెప్పి కరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు. వాడు కరెక్ట్ గా మ్యాచ్ చేయగలిగాడు. మ్యాచ్ చేయగలిగాడా, చేయలేదా? చేస్తాడు. ఓకే. సో నేను డిఫరెంట్ ఉన్న బీజీ దొరికితే అవ్వట్లేదు. అదే అంటే వాడు ఏం చేశాడు అదే చెప్తున్నా. కంపోజిటింగ్ అంటే ఇదే అనమాట బేసిక్లీ. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండని, నీ ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి? లైటింగ్ మ్యాచ్ చేయాలంటే లైటింగ్ అంటే ఏం మ్యాచ్ చేస్తావు కంపోజిటింగ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నావో ఆ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఏదైనా ఉండని. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఉందో ఆ ఫోర్గ్రౌండ్ యొక్క బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, డీఫోకస్, గ్రెయిన్స్, ఈ యొక్క లైట్ డైరెక్షన్స్, షాడో డైరెక్షన్స్ ఇవన్నీ దీని నుంచి కాపీ చేసి దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా బ్లెండ్ అవుతుంది. ఏ ఫుటేజ్ అయినా సరే, నాట్ ఓన్లీ దిస్ ఫుటేజ్, ఏ ఫుటేజ్ అయినా బ్లెండ్ అవుతుంది. అంటే నాకు తెలిసి మీరు వైట్ లెవెల్స్ కానీ బ్లాక్ లెవెల్స్ కానీ రాంగ్ పిక్ చేసుకుని ఉండొచ్చు. సో పాసిబిలిటీ ఉంటే నాకు షేర్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 100%. నేను మిస్టేక్ చేశాను అనుకుంటాను. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాం కదా, సో ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ పిక్ చేయలేదేమో అనుకుంటున్నాను.
మైట్ బి మరి మీరు ఎట్లా అంటే నైట్ బ్యాక్గ్రౌండ్కి డార్క్ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ డే కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం కుదరదు అనమాట. అట్లీస్ట్ మనం నియర్ బై తీసుకోగలగాలి, నియర్ బై తీసుకున్న దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. యా, సినిమా ఫుటేజ్ అయితే ఎక్కడ పెట్టరండి. సినిమా ఫుటేజ్లో మోస్ట్లీ మీకు ఎవరు కూడా ఏదైనా హాలీవుడ్ ఫుటేజ్లు కూడా మీకు ఎలా దొరుకుతాయంటే వాడు ఏదైనా రెబల్ వే వాడు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అది ఎవడైతే ఉంటుందో అది వాళ్ళు కొనుక్కున్న అమ్ముతారు బేసిక్లీ. అమ్మిన వాటిని కొంతమంది కుర్రవాళ్ళు అయితే కొంతమంది ఆర్టిస్టులు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు తీసుకుని దాన్ని ఈ టోరెంట్స్లో పెడతారనమాట. దీనిలోంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ రెబల్ వే అని ఉంటుంది చూసారా. సో మీరు సంథింగ్ న్యూక్ ఫుటేజ్ అని న్యూక్ అని కొట్టారు అనుకోండి, అవసరం రెబల్ వే అని కొడితే ఇప్పుడు విఎఫ్ఎక్స్ లో డిపార్ట్మెంట్స్ మారుతారు కదా కొంతమంది. అంటే అంటే ఇప్పుడు సంథింగ్ లైట్ ఉన్న వాళ్ళేమో ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ అలా మారుతారు కదా. అవునవును. సో అలా మార్చడం వల్ల శాలరీ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందా? అట్లే ఉండదమ్మా. అలా అయితే అప్పుడు జాయిన్ అవ్వడు కదా. సో సపోజ్ నీకు మోడలింగ్లో ఉన్నాం, మోడలింగ్లో నీకు 30,000 శాలరీ ఉందనుకో. సో నాకు మోడలింగ్ వద్దులేండి, నేను టెక్స్చరింగ్లోకి వెళ్తాను లేదా రిగ్గింగ్లోకి వెళ్తాను అనుకో, నీకు 30,000 శాలరీ ఇచ్చి తీసుకుంటాడు కానీ మళ్ళీ నీకు 10,000 శాలరీ ఇచ్చి స్టార్ట్ చేస్తాను ఛాన్స్ లేదు. అట్లా ఏమి ఉండదు. సో అంటే ఇప్పుడు కరెక్ట్ గా కాంప్ లో ఉన్న వాళ్ళు కానీ లైటింగ్ మూవ్ అవ్వడం అలా చేస్తే శాలరీ ఇప్పుడు 30,000 ఉందనుకో అన్న, ప్లస్ ఇంకా పెరిగిపోతుంది. ఎవరి శాలరీస్ అని పెరుగుతూనే పోతాయి. కానీ మోస్ట్లీ ఏంటంటే డిపార్ట్మెంట్ చాలా తక్కువ చేంజ్ అవుతారు. ఎవరు చేంజ్ అవుతారంటే లోయర్ నుంచి అప్పర్ చేంజ్ అవుతారు. సో రోట్ ఆర్టిస్ట్ పెయింట్కి మూవ్ అవుతాడు, పెయింట్ నుంచి కాంప్ మూవ్ అవుతాడు. సో 2Dలో అంతకుమించి మూవ్ అవడానికి ఏమి ఉండదు. సో ఏదైతే నీకు 3Dకి వచ్చావు అనుకో, మోడలింగ్ ఆర్టిస్టే టెక్స్చరింగ్ చేయగలుగుతాడు, ఇబ్బంది లేదు. సో వాడు ఏం మూవ్ అవడానికి లేదు, ఛాన్స్ లేదనమాట. మోస్ట్లీ ఎక్కువ డిఫికల్ట్ వర్క్ ఏదైనా ఉందంటే 3Dలో యానిమేషన్ ఇస్ డిఫికల్ట్ వర్క్. యానిమేషన్ వాడు మోస్ట్లీ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు ఎక్కువ అక్కడ. సో బట్ రిగ్గింగ్ వాడికి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కడ కూడా. ఇప్పుడు డైనమిక్స్కి లైటింగ్ ఉన్నంత ఆపర్చునిటీ రిగ్గింగ్ కూడా ఉండవు, కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మనకి విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు విఎఫ్ఎక్స్లోకి వచ్చినప్పటికైతే రోటో నుంచి పెయింట్ నుంచి కాంప్కి తప్ప కాంపౌండ్ దేనికి మూవ్ అవ్వడం అవసరం కూడా లేదు. ఒకవేళ మూవ్ అవ్వాలంటే వాడికి విపరీతమైన నాలెడ్జ్ 3Dలో ఉండి వాడికి ఏమన్నా నాకు శాలరీ ఇంపార్టెంట్ కాదు, నాకు వర్క్ ఇంపార్టెంట్ అనుకున్నవాడే మూవ్ అవుతాడు తప్ప అందరూ అయితే మూవ్ అవ్వరు. యా, ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోలో వర్కింగ్ అని చెప్పారు కదా ప్రజెంట్. ఎస్. మీరు ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతారు మాకు టైము అండ్ జాబ్ టైం? సో నా టైం నేను ఎప్పుడైనా సరే నా ఆఫీస్ అయితే ఎటు బస్సు 6 o'clock అయితే పెట్టరు. ఓకే, నాదైతే ఆఫీస్ టైమింగ్స్ 1 o'clock ఉంటుంది. బట్ నాకు నేను ఎవ్రీడే 3 classes మెయింటైన్ చేసుకుంటానమ్మా. సో క్లాసెస్ మీరు ఎప్పుడు తీసుకున్నా నేను మార్నింగ్ అయితే క్లాస్ 6 o'clock స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను ఎప్పుడు నా ఒక్కొక్కసారి ఆఫీస్ అయితే నాకు 3 o'clock కూడా అయ్యేది. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ 3 o'clock కూడా వచ్చేటోని. 3 o'clock వచ్చి ఇప్పుడు మళ్ళీ 6 o'clockకి స్టార్ట్ చేశాను. బట్ మీ అందరికీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ గురించి తెలిసే ఉంటుంది. 90% క్లాసెస్ ఏం మిస్ అవ్వు. ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే వర్షాకాలంలో ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మీకు మిస్ అవుతుంది క్లాసు. వీక్లీ 1 సార్ మిస్ అవ్వచ్చేమో కానీ ట్వైస్ 90% మిస్ అవ్వదు. ఎప్పుడు కూడా 99% మిస్ అవ్వదు. ఆఫ్టర్ దట్ క్లాస్ అయిపోయినాక మీ ప్రాక్టీస్ టైంలో మాకు ఏమన్నా అందుకే అంటున్నాను, నేను ఏదైతే నేను క్లాస్ చెప్తానో క్లాస్ చెప్పిన వెంటనే మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. ఓకే, మీరు రికార్డ్ చేసిన తర్వాత మీకు క్లాసెస్ వచ్చినాయి అనుకోండి, నాకు డౌట్స్ మీరు అడగచ్చు. మీరు ఇట్లా నాకు దీని పేరేంటి క్లాసెస్ నన్ను డౌట్స్ అడుగుతారు. ఇప్పుడైతేనే ఉన్నారు ఫిబ్ ఇది ఒక కీబోర్డ్ ఇది మార్నింగ్ నుంచి పవర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. మీరందరూ హైదరాబాద్ నుంచేనా వేరే వేరే ప్లేసెసా? హైదరాబాద్. ఓకే, సో మనకు మోస్ట్లీ ప్రతిరోజు క్లాస్ అనేది 6 o'clock స్టార్ట్ అవుతుందండి. 5:48 సంథింగ్ ఆ టైం కల్లా. సో క్లాస్ అనేది మోస్ట్లీ 6 o'clock స్టార్ట్ అవుతుంది, 6:05 అరౌండ్ మోస్ట్లీ. ఒక చిన్న డౌట్. యా, ఇప్పుడు మాయ కంటే బ్లెండర్ బెస్ట్ మాయ బెస్ట్? బ్లెండర్ అంటే ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అయిపోయింది బాగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది. సో రియల్ టైంలోనే అవుట్పుట్ చూడొచ్చు. మోస్ట్లీ మాయా ఈజ్ అ కింగ్, 100% కింగ్. ఇప్పుడు ఐఫోన్ అనేది 100% కింగే. మన ఐఫోన్ కొనుక్కోలేం ₹1,00,000 పెట్టి. బట్ దానికోసం ఏంటంటే బ్లెండర్ యూజ్ చేస్తారు. బ్లెండర్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇవన్నీ నేను చెప్పిన క్లాసెస్ మన వాళ్ళు ప్రాక్టీస్ చేసినవి. కెమెరా ట్రాకింగ్లో ఉన్నారు ప్రస్తుతానికి. సో ట్రాకింగ్ చేసినప్పుడు ఎట్లా చేశారనేది ట్రాకింగ్ రిలేటెడ్.
సో డిఫికల్ట్ షార్ట్స్ ఉంటాయి, కొంచెం లాంగ్ షార్ట్స్ ఉంటాయి. సో ఆ షార్ట్స్కి ఎట్లా చేస్తారనేది. సో సింగిల్ అంటే ఎంత పెద్ద పెద్ద షార్ట్స్ని ఏ విధంగా డీల్ చేయాలి. ఇవి నేను చేసినవి కాదు, లైక్ నా స్టూడెంట్స్ పబ్లిష్ చేసినాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కలా చేస్తున్నారు. సో ఎట్లా ట్రాక్ చేస్తాం, ఎలా అంటే ఎంత లాంగ్ షార్ట్స్ ఉన్నప్పుడు ట్రాక్ చేయాలంటే అలా చేయాలి. కెమెరా ఎర్రర్ వాల్యూ ఒకసారి ఎక్కువ వస్తుంది, అప్పుడు అలా చేయాలి. సో నాకు పంపిస్తారు కెమెరా ట్రాకింగ్ ఫ్రేమ్ హోల్డ్ నోడ్ యూస్ చేస్తే ఎలా వస్తుంది అన్నాడు. ఫ్రేమ్ హోల్డ్ యూస్ చేయకపోతే బీజీ ఇలా ఉంటుంది సంథింగ్. ఇక్కడ కట్ అయిపోతుంది అన్నమాట. దీంట్లో పెయింట్ ఆర్టిస్ట్ ఉన్నారా ఎనీవన్? సో ఇక్కడ సంథింగ్ ఇష్యూ వస్తుందని చెప్పాడు. సో దానికి ఏంటంటే క్రాప్ క్లిక్ చేస్తే పోతుంది, దీంట్లో క్రాప్ ఉంటుంది, అది చేస్తే పోతుంది. ఇట్లా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను టీషర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. విఎఫ్ఎక్స్ మెంటర్ స్టూడెంట్స్ అవన్నీ ప్యాక్ చేయడం జరిగింది మొన్న. సో ఇవి అండ్ ఈవెన్ యశోద మూవీస్లో ఎలా యాడ్ చేయాలి, ప్లేస్మెంట్స్ ఎలా ప్రాపర్గా పెట్టాలి, ఇది వెంటనే కూడా ఒక సింగిల్ టైంలో రాలేదండి స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే మచ్ టైం, ఎందుకంటే బ్యూటిఫికేషన్ తీసుకోవడం అనేది అంత ఈజీ వర్క్ ఏం కాదు. సో నేను చెప్పినప్పుడు బాగానే వచ్చేస్తుంది, కానీ మీరు అప్లై చేసినప్పుడు మచ్ టైం. మీకు ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ మీరు స్టూడెంట్స్ ఉన్నారో, ఆర్టిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో, మీరు ప్రీవియస్లీ మీరు రోటో ఆర్టిస్ట్ అనుకోండి, స్టార్టింగ్ ఉన్నప్పుడు మీ రోటో షేప్స్ ఎలా ఊగేవి, తర్వాత ఎలా సెట్ అయింది, తర్వాత ఇప్పుడు మాన్యువల్ ట్రాక్లు కూడా మీరు ఎంత ప్రాపర్గా వేయగలుగుతారో మీకు తెలుస్తూ ఉంటుంది. పెయింట్ ఆర్టిస్ట్ కూడా అంతే, సింగిల్ ఫ్రేమ్ రోటో పెయింట్ చేసేటప్పుడు ఫస్ట్లో మీరు ఎలా చేసేవారు, తర్వాత ఎలా చేశారు. సో స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఇష్యూస్ ఉంటాయండి. నేను ఫస్ట్ డే నుంచి మీకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాను, అద్భుతమైన అవుట్పుట్ తీసుకొస్తానంటే అది జరిగే పని కాదు. ఎవరికైనా సరే స్ట్రగుల్స్ ఉంటాయి, ఎవరికైనా కామనే. మోడల్ బిల్డర్ ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ నా స్టూడెంట్స్ చేసేటువంటి వర్క్సే. సంథింగ్ అదేనే కాదు, ఇంకా చాలానే ఉంటాయండి. సో డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ వర్క్స్, డిపెండ్స్ ఆన్ ది యువర్ అప్రోచ్మెంట్. నేనైతే 100% క్లాసెస్ అయితే దాన్ని ఏమంటారు ప్రొడక్షన్ రేటెడ్ కంటెంటే జనరేట్ చేయగలుగుతాను. బికాస్ ఆఫ్ కరెంట్లీ ఐమ్ వర్కింగ్ ఇన్ అ బెటర్ కంపెనీ. ఓకే, నాట్ అండ్ బెటర్ అండ్ కంపోజిటింగ్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కంపోజిటింగ్లో, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటాం అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు కూడా దాన్ని ఎంతవరకు అచీవ్ చేయగలుగుతారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎనీ డౌట్స్? ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయన్న మా ఇండస్ట్రీలో? డిపెండ్స్ అమ్మ, ఏదైనా సరే మోస్ట్లీ టైం మనకి షిఫ్ట్లు చాలా తక్కువ ఉంటాయి. 99% జనరల్ షిఫ్ట్సే ఉంటాయి. సో సింపుల్ బ్రో, మీ అందరికీ సింపుల్ చెప్తాను చూడండి. ఏ కంపెనీ కూడా ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ అనేది మనకి ఎప్పుడు కూడా కంపెనీస్ అయితే ఉంటాయి, వర్క్స్ అయితే ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి టైమింగ్స్ అనేవి మ్యాచ్ అవ్వు. అంటే ఇన్ ద సెన్స్ డెడ్ లైన్స్ ఉన్నాయనుకోండి. డెడ్ లైన్స్ అంటే ఏంటి, సంక్రాంతి సినిమా రిలీజ్ అనుకోండి. సో మనకి డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ వాళ్ళు సినిమా అడుగుతారు. సో ఆ సినిమా అవుట్పుట్ మీరు ఇవ్వాలంటే ఎక్కువ వర్క్ ఉండొచ్చు. ఆ ఎక్కువ వర్క్ ఉంటే మీకు ఆన్ టైం ప్రతిరోజు 8 hours కూర్చొని చేస్తానంటే అయిపోయే వర్క్ ఏమి ఉండదు అనమాట. ఇట్స్ విల్ టేక్ టైం అనమాట. ఎక్కువ మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock కాకుండా ఒకసారి మనకి నైట్ 10, 11, 12, ఒక్కోసారి 2 days కూడా అక్కడ పడుకుంటాం. నేను అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాకి అయితే 2 days అక్కడ పడుకున్నాం సింబాసిస్ టెక్నాలజీలో పనిచేసేటప్పుడు. బట్ లెర్నింగ్ స్టేజ్లో ఇట్స్ వెరీ వెరీ గుడ్ వర్క్ అండి. అది నిజంగా అలా చేస్తేనే వర్క్ వస్తుంది 100%. ఎక్కడైతే కంపెనీస్లో స్ట్రెచెస్ ఉంటాయో అక్కడ చాలా బెటర్. మీరు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ నేర్చుకుంటున్నారు కాబట్టి కంపోస్టింగ్ నేర్చుకునే టైంలో 100% బెటర్ వర్క్ అనండి. మీరు స్ట్రెచెస్ అయినా సరే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, వర్క్ నేర్చుకోవచ్చు. నేర్చుకునేటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అది 100% వర్క్, మీకు అది అసెట్ అవుతుంది తప్ప మీకు లయబిలిటీ 100% కాదు. 100% కాదండి. మీరు నన్నే అడగొద్దు. మీరు ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్లీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే కాంప్ ఆర్టిస్టులు ఉన్నారో, ఇప్పుడు కాదండి అసలు కాంప్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు కాదండి. ఒకప్పుడు ఒక 7 years 8 years బ్యాక్ అంటే అది యాక్చువల్లీ కాంప్ ఆర్టిస్ట్ అంటే. ఇప్పుడంటే శాలరీస్ 2 years పని చేసినా సరే 50,000 శాలరీస్ వచ్చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు అయితే 7 years 8 years పని చేసినా సరే 25,000 ఉండేవారు శాలరీస్ అన్నీ కూడా. ఎప్పుడైతే మనకి డిజిటల్ డొమైన్, ఈ రీడిఫైన్, ఈ ఎంపీసీ ఇవన్నీ వచ్చి శాలరీస్ని బాగా ఇంక్రీజ్ చేసినాయి. వాటి వల్ల మన ఫీల్డ్ కూడా చాలా గ్రోత్ అయిందనమాట. ఆర్టిస్ట్ శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పట్లో. మీకు తెలిసే ఉంటుంది కాంప్ ఆర్టిస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి, పెయింట్ ఆర్టిస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి, రోడ్ ఆర్టిస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి. ఏదో చెప్తున్నారు రంజిత్? యా పీడ్రాప్రా? మేము పీడ్రాప్తో పని చేస్తాం కదమ్మా. నేను పీడ్రాప్తో పని చేస్తాను. దీంట్లో రిఫ్లోనా? నాకు నిన్నే ఫోన్ చేశాడు ఎవరో, మన విష్ణు, వినోద్, చిన్న అశోక్ అంటాం మేము. ఎందుకంటే మా ఆఫీస్లో 2 అశోకులు ఉంటారన్నమాట. అందుకని చెప్పి అశోక్ మొగట అతను ఒకడు, మొగట అశోక్ ఇతను ఒకడు. ఇతనే కదా
అవును. సో మీ ఇద్దరం చాలా చాలా క్లోజ్ మీ ఇద్దరం. సో మీ ఇద్దరం నడుస్తుంది మా ఇద్దరికి. సో ఇల్లు కొనడానికి మొన్నే దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫోన్ చేసి కానీ నేను వెళ్ళలేదు. తెలుసమ్మా నాకు, మీ అందరూ కలిసే పని చేసాం. అదే. యా ఎనీవన్. సో ఇంతే బ్రో, చెప్పడానికి అయితే ఏముండదు. మెయిన్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ నా దగ్గర నుంచి 80% ఆఫ్ ది 100%లో 100% వర్క్ నేర్పిస్తాను. దాంట్లో 80% వరకు మీకు నేను ప్రొడక్షన్లో వర్క్ నేర్పిస్తాను. 20% వరకు అయితే మీకు జాబ్ సపోర్ట్ అయితే చూపిస్తాను. నేనే కదండి, ఎవరైనా ఇంతే. నేను మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ చూపిస్తాను, నేను తప్ప ఎవరు చూపించరు అంటే అట్లా ఏం లేదు. ఓపెనింగ్స్ ఉన్నాయంటే, వర్క్ ఉంది అంటే కనుక 100% ఎవరైనా సరే పికప్ అవ్వచ్చండి. మీ దగ్గర కంప్లీట్గా వర్క్ ఉంది అంటే కనుక చిన్న కాంటాక్ట్ మీరు కీయింగ్ ప్రాపర్గా చేయగలుగుతారు, ట్రాకింగ్ బాగా చేయగలుగుతారు, బ్లాక్స్ వైట్స్ డీఫోకస్ గ్రెయిన్స్ ఎవ్రీథింగ్ అంతా బాగా చేయగలుగుతారు. ఎలాంటి షార్ట్ అయినా సరే బ్యూటిఫికేషన్ చేయగలుగుతారనే కాన్సెప్ట్ మైండ్ సెట్ మీలో ఉంది అంటే ఎనీబడి ఎవరైనా సరే మీరు జాబ్కి ఎలిజిబుల్. చిన్న కాంటాక్ట్ అవసరం అయితే ఆ కాంటాక్ట్ నేనే అవుతాను 100%. మీ దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఎవడేం ఆపడానికి ఏమి ఉండదని, చిన్న కాంటాక్ట్ అంతే, సింపుల్. చిన్న కాంటాక్ట్ ఉంటే ఇట్స్ ఎనఫ్. నేను ఆల్మోస్ట్ నాకు స్టూడెంట్స్ చాలామంది ఆన్లైన్ స్టూడెంట్స్ పక్కన పెడితే నాకు చాలామంది స్టూడెంట్స్ని ట్రై చేసి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ నేను అరౌండ్ 200 మెంబర్స్ వరకు నేను ట్రైన్ చేశాను స్టూడెంట్స్ని. వీళ్ళందరూ నా స్టూడెంట్సే. మోస్ట్లీ ఆన్లైన్ స్టూడెంట్స్ పక్కన పెడితే ఆఫ్లైన్లో నేను ఈ మధ్య స్టార్ట్ చేస్తాను, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాను. అంతకుముందు నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఎప్పుడు లేదు, యూట్యూబ్లో ఎప్పుడు చెప్పలేదు, నార్మల్గానే ట్రైన్ చేసేవాడిని. యా ఎనీ డౌట్స్ ఎనీ రిగార్డింగ్ ఎనీథింగ్ చైతు? ఆఫ్లైన్లో వచ్చేవాళ్ళు రావచ్చా? ఆఫ్లైన్ చెప్పలేనమ్మా, ఎందుకంటే నాకు లేట్ అయినా సరే నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అనుకోండి 6 o'clock అంటే నేను ఓకే చైతు మాట్లాడతాను నాకు. మోస్ట్లీ ఇంతకుముందు ఆఫ్లైన్ చెప్పేటండి, కానీ ఏమయ్యేదంటే నైట్ నాకు నిద్ర లేకుండా వచ్చేవాడిని. బట్ ఇల్లు 6 o'clock లెగాలి కాబట్టి నేను ఖచ్చితంగా క్లాస్ అనేది కండక్ట్ చేసేసేటోని. లెగాలి కాబట్టి లేచి ఖచ్చితంగా చెప్పేసాను. అంటే ఇప్పుడు 6 o'clock 3 o'clock వచ్చాను అనుకోండి, నాకు నిద్ర ఉండదు కాబట్టి 6 o'clock చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఆఫ్లైన్ అనుకోండి, నేను కింద ఫ్యాంట్ వేసుకుపోయినా పర్లేదు, షర్ట్ వేసుకుని చెప్పేచ్చు కదా. అది ఇప్పుడు ఆఫ్లైన్ అనుకోండి, ఖచ్చితంగా మీరు వస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను కింద షర్ట్ అయినా ఫ్యాంట్ అయినా వేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ఇబ్బంది. అయినా ఆన్లైన్ కొంచెం ఆఫ్లైన్ కొంచెం ఇబ్బందిలే అమ్మ, ఎందుకంటే నేను కూడా హౌస్ తీసుకోవాలనుకుంటున్నా. వన్స్ హౌస్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తాను. బట్ కరెంట్లీ ఇట్స్ ఆల్వేస్ ఆన్లైన్ కొంచెం డిఫికల్టీ. ఓకే, ఎనీబడి కెన్ కమ్. సో ఆల్రెడీ ఆఫ్లైన్లోనే అందరూ కనెక్ట్ అవుతున్నారు. సో మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో అదే గ్రూప్లో మీరు డైరెక్ట్గా అవేర్నెస్ ఇంటరాక్ట్ అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేనైతే మంత్ ఎండింగ్ని ఖచ్చితంగా క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హౌ మచ్ మెంబర్స్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ మీ, అది మ్యాటర్ కాదు. నేనైతే క్లాసెస్ కండక్ట్ అవుతూనే ఉంటాయి, బ్యాచెస్ రన్ అవుతూనే ఉంటాయి. మోస్ట్లీ ఈ బ్యాచెస్ అయితే నేను ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ డేట్ ఇంకా మీకు అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ నేను ఇంకొక 1 week లోపల మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాను. ఆ 1 weekలో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు నాతో. సో మళ్ళీ మిమ్మల్ని వేరే గ్రూప్లోకి నేను షిఫ్ట్ చేస్తాను. ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీరందరూ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అయితే 20,000 100% పే చేయాల్సి ఉంటుందండి. సో సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10,000 పే చేయాల్సి ఉంటుంది. సో 2 months తర్వాత మళ్ళీ మేము ఫీజు అడుగుతూ ఉంటాను 10,000 పర్పస్, అంతకుమించి అయితే ఛాన్స్ లేదండి. మోస్ట్లీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రొడక్షన్ లెవెల్లోనే చెప్తాను. సో ఎలాంటి షార్ట్స్ మనం డీల్ చేసుకుంటాం, షార్ట్స్ ఎలా వస్తాయి, ఎలా ఇంకా మనం ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా నేర్చుకోవాలంటే మీరు కూడా ఎంత బాగా మీరు ఇంటరాక్ట్ అయితే అంత బాగా నేను కూడా నేర్పడానికి స్కోప్ ఉంటుంది. సో ఒక్కొక్క బ్యాచ్లో 2-3 స్టూడెంట్స్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్గా కూడా క్లాసులు చెప్తాను నైట్ టైం. సో నాకు బ్యాచెస్లో డిపెండ్స్. యా ఎనీవన్? రేవంత్ రిక్కీ చేసావా? షార్ట్ చేశారా? కింగ్ షార్ట్ అది రమేష్ అయిపోయింది అన్నాడు. యా రమేష్ పంపించాడా? పెట్టారా మీరు దీంట్లో? నిన్న అయిపోయింది అన్నాడు, కింగ్ అయిపోయింది అన్నాడు, షార్ట్ కంప్లీట్ అన్నాడు. నైట్ కనెక్ట్ అవ్వాలా, ఈరోజు చూద్దాం అయితే. కింగ్ అయితే అయిపోయింది. కరెక్ట్ ఇక్కడ కొంచెం మనకి హాఫ్ కీ కావాలి. సరే మాట్లాడదాంలే. యా ఎనీ మేజర్ డౌట్స్ ఎనీవన్? ఇంక మిగతా ఎవరు మాట్లాడలేదు అనుకుంటా. సిద్ధు, ఈస్టర్, చైతు మాట్లాడాడు మనోడే. ప్రశాంత్, హూ ఇస్ ప్రశాంత్? వెంకీ, చైతు, మణికంఠ. పేమెంట్ ఆన్లైన్ అమ్మా, ఫోన్పే, గూగుల్ పే, నా నెంబర్కి.
చంద్రకాంత్, దినేష్, సాగర్, డిపి, ఒప్పో, 9th class, మోహన్, సాహితి, రాజ్, శ్రవంత్, సుమంత్, క్రిష్, సాగర్. ఎనీవన్ ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ క్లాసెస్, ఎనీ డౌట్స్, ఎనీ టెక్నికల్ అండ్ క్రియేటివ్, ఎనీథింగ్? నథింగ్? నోట్స్ ఎలా సార్ వినిపిస్తుందా? ఎస్ శ్రవంత్ చెప్పమ్మా. అదే సార్, అదే నోట్స్ ఎలా అలైన్ చేయాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఖచ్చితంగా అమ్మా. సో ఏదైతే మీకు న్యూకు దీంట్లో ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి ఒకలా చెప్తాం, ఎవరికైతే న్యూకు రాకుండా ఉంటుందో వాళ్ళకి ఇంకొకలా చెప్తాను. సో 100% నోట్స్ ట్రీ అనేది లిటిల్ బిట్ కొంచెం అర్థం చేసుకోవడం మాత్రమే కష్టం. అర్థం ఏంటంటే ఇట్స్ మచ్ ఈజియర్. సో నా వ్యాఖ్యలు కూడా చాలామంది ఉన్నారు న్యూకు నోట్స్ ఎలా 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 ఏ విధంగా అలైన్ చేయాలి అనే దానికోసం కొంచెం సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ అంత ప్రాబ్లమేటిక్ ఏం కాదు. మినిమం అప్లై చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచిస్తే సరిపోతుంది. సింపుల్ అండి. మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీరు క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్, ఇవన్నీ గేర్ అయితే ఉంటాయో మీకు తెలియకుండానే మీరు బండి స్లో చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు క్లచ్ పెట్టుకుంటారు, గేర్ డౌన్ చేస్తారు, ఎక్సలేటర్ ఆపేస్తారు, బ్రేక్ వేస్తారు. అలాగే ఇది కూడా అంతే. సేమ్ ఒక వర్క్ చేసేటప్పుడు ఈ 4 ఇట్లాంటి ఈ బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ 4 ఆస్పెక్ట్స్ ఎలా యూజ్ అయినాయో కాంప్లో కొన్ని టూల్స్ అలా ఉపయోగపడతాయి. మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ 1 week 10 days మాత్రమే కొంచెం స్లోగా అనిపిస్తుంది. తర్వాత మీకు మీరే పికప్ చేసుకోవచ్చు. 100% పికప్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. నేను కూడా వర్క్ చేసేటప్పుడు స్టార్టప్లో చాలా భయపడేవాడిని. ఈ కాంప్లో ఏంటి, ఈ గీతలు ఏంటి అని పిచ్చకపోయి నాకు. అట్లా ఏమి ఉండదండి. ఒక్కసారి అర్థం చేసుకోగలగానే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. 1 second. యా, ఎనీవన్? హరికృష్ణ, చంద్రకాంత్, దినేష్, డౌట్స్ ఏం లేవా? సిజిపి లాగా మనకి వేరే టైం ఉన్నాయన్నా? ష్యూర్ మ్యాన్, 1 second. హలో, 1 second మ్యాన్. CGPS ఒకటి ఉంది. ప్రస్తుతంగా CGPS నాకు తెలిసి CGPS ఉంది. ఇంకా చాలా ఉంటాయి మరి. ఇంతకుముందు ఉండి GFX పీర్స్ అని ఒకటి ఉండేది, CGPS అని ఒకటి, కొన్ని బ్యాన్ అయిపోయినాయి. సో ఇది కూడా ప్రస్తుతానికి ఇది కూడా ఎప్పుడు తీసేచ్చో తెలియదు. డొనేట్ హియర్ విత్ బిట్ కాయిన్ ఆర్ అదర్ క్రిప్టో మ్యాట్ అంటాడు వీడు. చెప్పలేము వీడు కూడా ఎప్పుడు తీసేస్తాడో. సో పేడ్ ఏం కదమ్మా, ఇది ఫ్రీనే. ఇది చాలా హెల్ప్ అవుతుంది మా ప్రతి VFX ఆర్టిస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫుటేజెస్ దొరుకుతుంది. ఏంటి శ్రీధర్? CGPS అనేది ఇప్పుడు నీకు ఏదైనా నీ మొబైల్లో ఒక యాప్ కావాలంటే దేంట్లోకి వెళ్తావు? యాజ్ లైక్ ఇది కూడా ఇది మెగా ప్లే స్టోర్ లాంటిది. మెగా ప్లే స్టోర్ అంటే దీంట్లో ట్యుటోరియల్స్ ఉంటాయి, ప్లగ్గిన్స్ ఉంటాయి, ట్యుటోరియల్స్, ప్లగ్గిన్స్, ఫుటేజెస్, ఓకే, కొన్ని మాస్టర్ క్లాసెస్ దీంట్లో దొరుకుతాయి అనమాట. ఓకే, దీంట్లో న్యూక్ కానీ ఫోటోషాప్ కానీ ఎవ్రీథింగ్ ఎంటైర్ దీంట్లో దొరికి ఓన్లీ VFX గురించి మొత్తం దొరుకుతుంది దీంట్లో. సపోజ్ నువ్వు ఫోటోషాప్ అని కొట్టావు అనుకో, ఫోటోషాప్ సాఫ్ట్వేర్తో సహా దొరుకుతుంది దీంట్లో. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ 2024 సాఫ్ట్వేర్. ఓకే, ట్యూటోరియల్స్ కావాలంటే ట్యూటోరియల్స్ వస్తాయి దీంట్లో. ట్యూటోరియల్స్ కావాలంటే ట్యూటోరియల్స్ వస్తాయి. ఒక్కొక్కడు ఎప్పటి నుంచి నీకు ఆల్మోస్ట్ దీంట్లో 10 years నుంచి, 10 years ఆల్మోస్ట్ దీంట్లో 7 years బ్యాక్ నుంచి కూడా ఉన్నాయి దీంట్లో. 7 years, 8 years బ్యాక్, 8 years, 10 years బ్యాక్ నుంచి కూడా ట్యూటోరియల్స్ ఉన్నాయి. 12 years వరకు ఉన్నాయి లాస్ట్లో మోస్ట్లీ. ఇంకా అంతే చాలా ఉంటుంది దీంట్లో. ఇంకా అంతే 13 years బ్యాక్ నుంచి కూడా మనకి దీంట్లో ట్యూటోరియల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 13 years బ్యాక్ నుంచి సైట్ ఉంది. దొరుకుతాయి, మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి దీంట్లో. ఫోటోషాప్ అనే కాదు, న్యూక్ కూడా ఉంటాయి. ఇగో యా. ఎనీథింగ్? శ్రీధర్, సుమంత్, వెంకీ, శ్రవంత్, సిద్ధు, సాహితి, సాగర్, ప్రశాంత్, క్లియర్నా? ఇది మెసేజ్లు వస్తున్నాయి, ఒకసారి ఆగు. మెసేజ్లు చూడట్లేదు నేను. ఓకే, హైదరాబాద్, ఎస్, మాయా ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఓకే, మాయా ఇండస్ట్రీ, అవును కరెక్ట్. ప్రస్తుతం వేరే సైట్లో ఏం కనబడట్లేదు. మరి శాలరీస్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ శాలరీస్ జూనియర్స్కి 10 నుంచి 15 లోపే ఉంటాయి. బాగా ఒకవేళ మంచి కంపెనీకి వెళ్ళారంటే 15 నుంచి 18 లోపల ఉంటాయి జూనియర్కి మాత్రము. సో మిడ్ అంటే 30+ ఉంటుంది. సీనియర్ అంటే ఇంక చెప్పలేము, ఇంకా 70+ డిపెండ్స్. మా కంపెనీలో బాగుంది అని అది బయట వర్క్ పనిచేయదు. నాకు కూడా ఇస్తున్నారు 1.5 lakh 2 lakhs నాకు ఇస్తున్నారు. అది వరకు యూజ్ అవ్వదు. అది
రిఫ్ వర్క్ అంటాం దాన్ని, పాత సినిమాలు చేస్తాం కదా, అది డావెన్సీ వేస్తాం. శ్రీనివాస్ మోహన్ సార్ కూడా వర్క్ చేస్తున్నారా? శ్రీనివాస్ మోహన్ చేస్తాడు కదా, అతను కూడా పనిచేశాను నేను. శాలరీ ఎంత? శాలరీలు అలా అడగకూడదు తమ్ముళ్ళు అన్న, మైక్ ప్రాబ్లం. ఓకే, చెక్ మెసేజ్ అన్న. ప్రశాంత్ కొప్పనేడి హియర్. ఓహో ప్రశాంత్ నువ్వా? ఓకే ప్రశాంత్. ఎనీవన్? ప్రశాంత్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిందా అక్కడ? ప్రశాంత్ ఓకే, ఇంకా లేదన్నా, ఇంకా లేదు. ఇంకా లేదా? మాట్లాడేది ప్రశాంతేనా? నేనే అన్నా. ఓకే నాది నేను ఐఫోన్ నుంచి మాట్లాడుతున్నా. ఆ, అది కింద పీక్ ఓకే ఆన్ ఉంది. ఓకే ఓకే ఎస్. సో అంతేనా? ఇంకేమైనా డౌట్స్, క్లారిఫికేషన్ తెలుసుకోవాలా? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్? సో క్లాసెస్ గురించి అయితే కనుక నేను చెప్పేది ఒకటేనండి. సో క్లాసెస్ అయితే విత్ ఇన్ 1 వీక్లో మీకు అనౌన్స్ చేస్తాను. డేట్ అనేది మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ అనేవి 3 months ఉంటాయి. ఈ 3 monthsలో మీకు ఎంటైర్ ప్రొడక్షన్ లెవెల్లో వర్క్ మాత్రం నేర్పించడం జరుగుతుంది. సో దీంతో ఆఫ్టర్ 3 months తర్వాత 100% యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. సో మీరైతే చాలామంది అడిగారు, యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ పెడుతున్నారు కదా, మరి మిగతాది ఇంకేం చెప్తారని అడుగుతున్నారు. సో అట్లాంటిది ఏం లేదండి. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఇప్పుడు దాకా నేను 1-2 క్లాసెస్ మాత్రమే యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో అన్ని షార్ట్స్ మనం డీల్ చేయాలంటే కొన్నిసార్లు టూల్స్ని బేస్ చేసాం కాదు, సో సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం బ్లెండ్ చేస్తాం. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వర్క్. చాలా చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి ఆ క్లాసెస్లో, నేను చెప్తాను. అవి ఇప్పుడు దాకా యూట్యూబ్లో పెట్టలేదు. సబ్జెక్ట్ మీకు బయట ఇన్స్టిట్యూట్లో కానీ బయట ఎక్కడ కూడా మీకు టూల్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది చాలా 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 తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది చాలా యూనిక్ సబ్జెక్ట్ అనమాట అండి. అంత సింగిల్ టేక్లో అర్థమయ్యేది కాదు. అండ్ ఒక్కసారి మనకి అర్థమైనట్లయితే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. టూల్స్ అనుకోండి ఆల్వేస్ మారుతూ ఉంటే ప్రతిసారి మనం కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. బట్ సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మారదు, ఒకటే ఉంటుంది. అందుకే అంటాను టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. ఓకే ఎస్. ప్రశాంత్, ఇప్పుడు నాకు స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ అబ్బాయి పేరు నితిన్. ఆ అబ్బాయి యూఎస్ వస్తా అంటున్నాడు. యూఎస్లో బాగానే ఉంటుందా? యూఎస్ ఆ? ఈ అబ్బాయి యూఎస్ వస్తా అంటున్నాడు. నేను చెప్పా నువ్వు ఆల్రెడీ కెనడాలో ఉన్నావని చెప్పాను. మనోడు ఏదో వస్తున్నాడు మరి. అక్కడేం బాగాలేవా? అంటే హబ్బు కెనడానే కదా, దొరకకపోవచ్చు. బట్ మంచి డిపెండ్స్ అతను మళ్ళీ ఎక్కడ ఏ కాలేజ్ లో చేరుతున్నాడు చూసి మనం చెప్పొచ్చు. అంటే యుఎస్ లో కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి కొన్ని మోసం చేసేవి కూడా ఉంటాయి. అవునా? ఓకే. మనం హిస్టరీ చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఉంది, అది ఫిల్మ్ వాళ్ళకి ది బెస్ట్. అందులో చేస్తే డెఫినెట్ గా ఫస్ట్ మన పోర్ట్ఫోలియో చూస్తారు. ఓకే హీస్ ఫ్రమ్ దిస్, డెఫినెట్ గా యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ ఏదో ఏ కోర్స్ అయితే ఆ కోర్సు డెఫినెట్ గా ఉండే ఉంటుంది టాలెంట్, లేదా అక్కడి నుంచి పాస్ అవడం. నీ గురించి మాట్లాడుతున్నాం 10 నిమిషాలు అట్లా. ఓకే. సో మనం అతను ఏ కాలేజ్ చూస్తున్నాడు, ఆప్షన్స్ ఏమున్నాయి అవన్నీ చూస్తే కానీ చెప్పలేం. అవునా? ఓకే ఓకే సరే. అయితే మనోడు అన్నాడు యూఎస్ వెళ్తా అంటే, వాళ్ళు అన్నపూర్ణ నుంచి వెళ్తున్నారు మనోళ్ళు. ఓకే, బట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ చూద్దాం. మోస్ట్లీ 110 నుంచి స్ట్రైక్ అయిపోద్దని చెప్పి అన్నారు. జూలై సూపర్వైజర్స్ వాళ్ళు కూడా అడిగితే ఆగస్ట్ లో మనకి పికప్ ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం. మాకు చెప్పారంటే జూలై 31st అయిపోతుంది కాబట్టి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్లో మీకు అంటే పీక్ స్టేజ్కి అయితే వెళ్ళదు, కానీ ఈ రన్నింగ్కి అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నారు. ఈ రన్నింగ్ అనే మళ్ళీ డిసెంబర్లో వాళ్ళు కంప్లీట్గా వర్క్ ఏం చేయరు కదా, డిసెంబర్ మొత్తం హాలిడేస్ కాబట్టి. అది ఓకే. హూ దిస్ 9th క్లాస్ ఎవరు దీంట్లో? చంద్రకాంత్. ఓకే, మీకు ఇంకేమైనా మాట్లాడాలా? సెషన్ క్లోజ్ చేయొచ్చా? ఎనీవన్? శ్రవణ్, సాహితీ, సాగర్, సిద్ధు, ఈస్టర్,
క్రిష్ సెషన్స్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా అడగాలని అడుగుతున్నా. CGP మీ అకౌంట్ ఇస్తారా ఒకవేళ? నేను లాస్ట్ టైము నా CGPS అకౌంట్ వాళ్ళకి ఇచ్చాను తమ్ముడు. వాళ్ళు ఏం చేశారంటే నా పాస్వర్డ్ మార్చేసారు తమ్ముడు. పాస్వర్డ్ మార్చారా? నా పాస్వర్డ్ మార్చేసాడు ఆవిడ. నాకు మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి వాడు తీసుకొచ్చి ఎత్తిగా నాకు రాలా. నేను మీకు ఏమైనా కావాలంటే నాకు పంపించండి, నేను టోరెన్స్ పంపిస్తాను. నిజంగా నాకు నేను క్లాస్ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను అడిగారు అన్నమాట. అడిగితే ఒకటికి ఇచ్చాను, అలాగే ఇచ్చాను. ఇచ్చితే ఇక్కడే మనకి దీంట్లో ఓటీపీలు ఏమి ఉండవు కదా, ఈజీగా మార్చి ఇచ్చాను అనమాట. సో దీంట్లోనే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది పుస్తకం మార్చేసాడు. ఇక్కడే పాస్వర్డ్స్ ఉంటాయి, ఇక్కడే మార్చిపడదు. ఇప్పుడు ఇక్కడే కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీటైల్ పాస్వర్డ్ మార్చేసాడు. అరే పాస్వర్డ్ మార్చేసారంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. అదే విచిత్రంగా. విచిత్రం, నాకు నరం కట్ అయిపోయిందని చెప్తే నాకు. అదే. సో అంటే వేరేది ఉందనుకో ప్రాబ్లం లేదు, లేదు కదా. సో దానికోసం అన్నమాట చాలా సఫర్ అయ్యాను నేను. అందుకే మీకు ఏదైనా ట్యూటోరియల్స్ కావాలంటే నాకు టోరెన్స్ లింక్స్ నీకు పంపిస్తాను. అవసరమైతే టోరెన్స్ పంపిస్తాను. టోరెన్స్ మీద మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది చెప్పండి, దాని నుంచి నేను మీకు సపోర్ట్ చేస్తాను. అట్లాంటిది ఏం లేదమ్మా. ఓకే 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 సరే, సెషన్ క్లోజ్ చేయొచ్చా? Okay, sir, I am a fresher, sir. I don't know anything, so can I join this mountain, sir? సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? Guntur, sir. ఓకే, యూ నో తెలుగు రైట్? Yes, sir. Yes. 1 సెకండ్ లైన్లో ఉండమ్మా, ఒక్క నిమిషం. 1 సెకండ్. ఒక సెకండ్. ఏమా ఒక నిమిషం వచ్చేస్తాను, రాకు, ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో ఎనీవన్ క్యాన్ జాయిన్ ఇన్ దిస్ గ్రూప్, ఐ మీన్ దిస్ సెషన్. సో దీంట్లో ఆల్రెడీ చాలామంది నాకు జాయిన్ అయిన వాళ్ళు కూడా, ఏమి రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని సపరేట్ చేస్తాను. సో వర్క్ వచ్చిన వాళ్ళు ఒకలాగా డీల్ చేయాలి, వర్క్ రాని ఒకలా డీల్ చేయాలి. సో ఇద్దరిని కలిపి ఒక దాంట్లో కంబైన్ చేసాం అనుకోండి, అది 100% ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే నీవు ముందు ఒక డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను పిక్ చేస్తాను, ఎవరైతే జాయిన్ అవుతున్న వాళ్ళని పిక్ చేసుకుని, ఎవరైతే ఆల్రెడీ న్యూక్ ఐడియా ఉంటుందో వాళ్ళని ఒకలాగా డీల్ చేసి, ఎవరికైతే కంప్లీట్గా VFX ఇండస్ట్రీకి కొత్తగా ఉన్నారో వాళ్ళని వేరేలా డీల్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నో ప్రాబ్లం, ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో విత్ ఇన్ ఈ మంత్ 20 లోపు మీకు నేను డేట్ అనౌన్స్ చేస్తాను. ఓకే, యా, షల్ ఐ క్లోజ్ దిస్ సెషన్? జేమ్స్ కెమెరాన్, షల్ ఐ క్లోజ్? ఓకే, క్లోజ్ చేస్తున్న సెషన్ అనేది. మళ్ళీ మనం రేపు కానీ ఈవినింగ్ కానీ మళ్ళీ నేను ఇంకొక కండక్ట్ చేస్తాను. దాంట్లో మీకు నేను డెమో చెప్తాను, షార్ట్స్ ఏ విధంగా షార్ట్స్ ఉంటాయి, ఎలాగ మనం కండక్ట్ చేసుకోవాలనేది దాంట్లో చెప్తాను. సో దాని నుంచి మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. ఈరోజు కొంచెం క్లాసెస్ డీటెయిల్స్ కానీ మీ యొక్క డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ తెలుసుకున్నారు కదా. రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ నేను ఇంకొక కండక్ట్ చేస్తాను. దాంట్లో షార్ట్స్ ఏ విధంగా అప్రోచ్ అవుతాం, ఎలాంటి షార్ట్స్ ఉంటాయి VFX ఇండస్ట్రీలో, రోటో అంటే ఏంటి, పెయింట్ అంటే ఏంటి, కీయింగ్ అంటే ఏంటి, ట్రాకింగ్ అంటే ఏంటి, స్టెబిలైజేషన్ అంటే ఏంటి, సో లేయర్ కంపోస్టింగ్ అంటే ఏంటి, CG కంపోస్టింగ్ అంటే ఏంటి, PIP షార్ట్స్ అంటే ఏంటి, సో ఎడ్జ్ బ్లెండింగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎడ్జ్ బ్లెండింగ్స్ అంటే ఏంటి, సో బ్లాక్స్ అంటే ఏంటి, వైట్స్ ఏంటి, కంప్లీట్ థియరీస్ అన్ని కూడా మనం ఒక 1.5 hour 2 hours వరకు ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు నేర్చుకోండి, చూడండి. అట్లీస్ట్ ఇంకొక అర్థం అవుతుంది. ఓకే, అంటే అట్లీస్ట్ మీరు VFX నేర్చుకునే ముందు నాకేం తెలుసో కూడా మీకు తెలుసుకోవాలి కదా. అట్లీస్ట్ చాలా యూట్యూబ్లో చూస్తున్నారు కరెక్టే, బట్ ఒకసారి మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ మళ్ళీ మనం ఇంకో సెషన్ తీసుకుందాం, దాంట్లో మనం మాట్లాడదాం. ఓకే, క్లోజ్. ఓకే మామ్, థ్యాంక్ యూ. చెప్పు హేమా, అయిపోయింది.
వచ్చేసరికి బటన్ నొక్కాను ఆఫ్ అయిపోయింది. హలో హలో నేను వెస్టే బాయ్ వచ్చేసరికి